అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. ఎంతెంతో విషయ జ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్స్ ఒక ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం మనం. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు. అవునా? సో మరి కంప్లీట్ మ్యాన్ మరి ఊరికే అయిపోరు కదండి. వాళ్ళు నేర్చుకుంటూ ఇప్పుడున్న పిరమిడ్ మాస్టర్స్ మనకు సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న మనం బద్రి గారు వాళ్ళకి ఏదైతే నేర్పించారో మనకి వీరు నేర్పిస్తూ వస్తున్నారు. సో మరి ఇలాంటి సజ్జన సాంగత్యం ఇంకెక్కడుంది చెప్పండి. సో అందుకే బద్రి గారు మనల్ని అందరినీ కూడా ఒక చోటుకి చేర్చి సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ముందుకు వెళ్ళండి, ఇదే నెక్స్ట్ మనకు కావాల్సింది అని చెప్పి మనకు ఒక్కానించారు. సో అందుకే ఈ మార్గంలో మనం అంతా కూడా వెళ్తున్నాం. మరి కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు? కంప్లీట్ మ్యాన్ ఏ విషయంలో? ఒక విషయంలోనే అయితే కంప్లీట్ అవుతారా? ఒక విషయంలో పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం కంప్లీట్ మ్యాన్ అవుతామా, లేదా మరి ఎలా? సో ఇలాంటి విషయ జ్ఞానాన్ని అంతా కూడా అందుకుంటూ వస్తున్నాం. సో మరి ఇవాళ కూడా మాస్టర్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. వారిని ఇన్వైట్ చేసేసుకుందాం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో వెల్కమ్ సార్. దీపక్ గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. సార్ ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ బాడీ మేడం ఇందా నమస్తే అన్న కూడా నేను ఏదో వేరే పనిలో ఉండే. అందరికీ నమస్కారం చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాం మనం. అయితే పత్రి సార్ గురించి ఈరోజు చెప్పుకోవాలి. సో నా ఇంట్రొడక్షన్ చెప్తాను ఫస్ట్, తర్వాత సార్తోని అంటే ఎక్కువ అంటే ఫిజికల్గా ఎక్కువ లేదు నాకు కనెక్షన్, బట్ సార్ ఏమేమి చెప్తూ ఉంటారో అవన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను నేర్చుకుంటూ ఉంటాను అనమాట. నా పేరు దీపక్ బాసుత్కర్ అండి. నేను గత 30 ఏళ్ళ నుంచి అంటే 28 ఇయర్స్ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. పత్రి సార్ నుంచి చాలా అప్పటి నుంచే సార్ క్లాస్ వింటుండే అనమాట. మా ఇంటి ముంగట మాకు నరేంద్ర ముదల్కర్ గారు నాకు నేర్పించారు. వాళ్ళ ఇంటి ముంగటే ఉండేవాడు నేను. అక్కడికి పత్రి సార్ వచ్చేవాళ్ళు అనమాట. అయితే దాని ముందు నాది స్వాధ్యాయం ఇవంట ఉండేది. కానీ ఎప్పుడైతే నాకు ధ్యానం నేర్పించారో, ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశానో, నా లోపల నుంచి ఒక ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇదే పర్ఫెక్ట్, ఇంతకన్నా ఇంకా వేరే లేవు అని. అంత ఆనందం అనిపించింది అనమాట. ఇప్పుడైతే ఎన్నో శ్లోకాలు ఉన్నాయో, పూజ కోటి సమస్తోత్రం అంటాం, అదంటాం ఇదంటే చాలా చెప్పుకుంటాం, కానీ అప్పటికి ఎవరికి ఏం తెలియదు. సో ఆ టైంలోనే నేను నా ఫీలింగ్ గట్టిగా అనిపించింది అనమాట, ధ్యానం చేయాలి అని. అయితే సో పత్రి సార్ అట్లా వచ్చి చాలా వినేవాడిని పత్రి సార్ గురించి. ఫ్లూట్ వాయించి కళ్ళు మూసుకోమనే వాళ్ళు. సో సార్ ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఇవన్నీ ఆలోచిస్తుంటే అబ్బా సార్ ఎంత కష్టపడుతున్నాడు అనిపించింది. మేము నలుగురికి ధ్యానం చెప్పాలంటే కింద మీద పడుతుంటాం అనమాట. వాళ్ళకి సార్ లక్షల మందికి ఎట్లా నేర్పించింది అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూసే పత్రి సార్ వేరు, అప్పుడు పత్రి సార్ వేరు. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్ అని చెప్తే ఒక 30 మంది అని వస్తారు ఏదైనా సెంటర్కి వెళ్తే. పత్రి సార్ క్లాసు నేను విన్నప్పుడు 4-5 కన్నా ఉండకపోయారు. ఒక ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. అంటే నరేంద్ర మోదల్కర్ గారి ఇంటికి వచ్చి చెప్తుంటే ఒక 5-6 మంది ఉండేవాళ్ళు అనమాట. నేను వెనకాల కూర్చున్నాను. నాకు అంటే తర్వాత తెలిసింది తప్ప కొడతాడని చెప్పి నాకు ఒక రకమైన భయం అనమాట. నేను వెనకాల కూర్చున్నాను, ఎందుకురా బాబు మనకు వింటే చాలు అన్నట్టు ఉండేవాడిని అనమాట. సారు ధ్యాన ప్రచారానికి బండి మీద పోయేవారు, బైక్ లో డ్రాప్ చేశారనమాట. అట్లా చూశాను సార్ని. అంటే ఇవన్నీ తలుచుకుంటే సార్ ఇట్లా లారీలెక్కి వెళ్ళి చెప్పేవాళ్ళు, ఇవన్నీ తలుచుకుంటుంటే బా ఎంత కష్టపడ్డాడు అని అనిపించేది. దాంతో కంపేర్ చేస్తే నాకు మామూలుగా ఏంది సార్ ఇన్ని పనులు ఎట్లా చేస్తారని అడుగుతారు. అంటే నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను, నేను ఇంటి పనులు చూసుకుంటున్నా, ధ్యానం చెప్తుంటా,
దాంతో పాటు ఇంకేదన్నా సోషల్ ఇంకేదన్నా అనమాట. ఇన్ని పనులు మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అన్ని అటెండ్ కావాలి. సో ఇన్ని ఎలా మేనేజ్ అవుతుందని అడుగుతుంటారు అనమాట. అంత ఆశ్చర్యంగా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ పని చేసి ఇంటికి వచ్చేసరికి ఇదైపోతారు వాళ్ళు. నేను ఆన్లైన్ క్లాస్ నడిపిస్తుంటా. నేను వీకెండ్స్ లో వెళ్ళి ధ్యానం ప్రచారం చెప్తుంటా. కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకి అసలు టైం దొరకదు. వాళ్ళు అడుగుతారు ఇన్ని ఎట్లా జరుగుతుంది అని. కానీ నేను ప్రతిసారి తలుచుకుంటే సార్ ఇంత ఎట్లా చేసిన అనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంటే ఇంతమంది అంటే నాకు తెలిసినంత వరకు హైదరాబాదే. కానీ మీరు ఇప్పుడు సార్ది ఎంత ఆశ్చర్యమైన ఉంటాయంటే, అప్పుడు ఏమనేవాడు అంటే ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనేవాడు 2000 లో. నాకు అంత కరెక్ట్ డేట్ టైం గుర్తులేవు, ఇయర్స్ గుర్తులేవు. 2012కి వచ్చేసి ధ్యాన భారత్, తర్వాత ధ్యాన ప్రపంచం, ఇది ఇట్లుండే అనమాట. అయితే ధ్యాన ఆంధ్రప్రదేశ్ అయిపోయిన ధ్యాన భారత్ అన్నప్పుడు నాకు నవ్వొచ్చేది అనమాట. ఏంది ప్రతిసారి ఇట్లా అంటాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ధ్యానం చేస్తున్నారు, మా ఇంటి పక్కన వాళ్ళు చేయరు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎట్లా చేసిండ్రు అని అనిపించేది. ఒక ఫన్ జోక్ అనిపించేది అనమాట. ఎంత ఉత్తగానే చెప్తుంటాడు సారు అని. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో పిరమిడ్ సెంటర్ ఉంటుంది. హైదరాబాద్ లో మీ ప్రతి ఒక్క గల్లీలో ఒక పిరమిడ్ సెంటర్. అంటే అప్పుడు ఏదైతే ఇంపాసిబుల్ ఉందో ఇప్పుడు మన కళ్ళ ముంగంటే కనబడుతుంది. ఏదైతే మనకు అసలు పాసిబుల్ కాదు, మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. సారీ చెప్తుంటే అట్లెట్లయితుంది, నా కళ్ళ ముంగట ఏం కనబడట్లేదు, నేను ఒక్కరిని ధ్యానం చేస్తాను ఇట్లా అనిపించే స్థితి నుంచి ఇప్పుడు అప్పుడు ఎట్లుండేది అంటే ధ్యానం అంటే ఒక పిచ్చోళ్ళ చూసేవాళ్ళు అనమాట. మా ఇంట్లోనే చూసేవాళ్ళు, ఏంద్రా కళ్ళు మూసుకొని పిచ్చోళ్ళ ఏం చేస్తున్నారు అని. అంత ఆ స్థితి నుంచి ఇప్పుడు డాక్టర్లే చెప్తున్నారు ధ్యానం చేయండి అని. వాళ్ళే ప్రచారం చేస్తున్నారు అనమాట. మా టీంలో ఒక డాక్టర్ కూడా ఉంది, ఫిజియోథెరపిస్ట్. ఆమె కూడా ధ్యాన ప్రచారం చేస్తారు. అంటే ఆ స్థితికి వచ్చేసినట్టే చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు, చాలా డీప్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ధ్యానం గురించి చెప్పండి అని. చూడండి, అంటే ఒక పత్రిసారి ఎంత ఎఫర్ట్స్ పెడితే ఇంత దూరం వచ్చింది చూడండి. మనకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒకటే అనిపిస్తుంది, కానీ చూస్తే మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మీరు ఏ స్టేట్ కన్నా వెళ్ళండి ఇప్పుడు మొత్తం ప్రచారం. సరే స్టేట్ అబ్బా గ్రేట్ అనుకుంటా కాదు, కంట్రీస్ వెళ్ళండి, యుఎస్ వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఎక్కడైనా మొత్తం ఇవే అనమాట. సో రెవల్యూషన్ అయిపోయింది. సార్తో కంపేర్ చేస్తే మనం వీఆర్ నథింగ్ అనమాట చేసిన దాంట్లో. చాలా మంది చెప్తుంటారు నాకు, అంటే సార్ ఇండైరెక్ట్ స్పీచ్లు, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్లే నేను నేర్చుకున్నా. డైరెక్ట్ గా చాలా తక్కువ అనమాట. నాకు తటవర్తి వీరరావు గారిది బాగా నచ్చేది అనమాట. ఆయన క్లాసులు ఆయన చెప్తున్నప్పుడు ఇట్లా గూజ్ బంప్స్ వచ్చాయి అనమాట. ప్రతిసారి చెప్పినప్పుడు ఏ సుత్తి నాకు అంటే చిన్న ఏజ్ అప్పుడు సుత్తి కొడుతున్నాడు అనిపించేది. ఆయన ఏం చెప్పేవాడు అంటే ఒక గంట మొత్తము సహనమే ప్రగతి అని ఒక రోజు చెప్పిండు అనమాట. అంటే తటవర్తి వీరరావు గారిది విని సరే ప్రతిసారి ఇంకా బాగుంటది, ఆయన శిష్యుడే కదా అన్నట్టు వెళ్ళి వింటే ఆయన ఒక అర్ధ గంట మొత్తము, ఒక 40 minutes మొత్తము సహనమే ప్రగతి అని మాట్లాడు. ఎంత బోరు కొట్టిందంటే అబ్బా ఏం చెప్తున్నాడు ఈ ఒక్క మాట కోసం ఇంతసేపు అని. కానీ ఆ ఒక్క మాటలు ఎంత ఉంది చూడండి. ఇప్పుడే మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు ఎంత సహనంగా ఉన్నారు మీరు అనేది. సో చాలా చిన్న పాయింట్, ఒక్క వర్డ్ ని పట్టుకొని అంతసేపు చెప్పడము నాకు పెద్ద అట్రాక్ట్ కాకపోయేది. నేను సార్కి ఒకసారి ప్రశ్నించాను అనమాట, తటవర్తి వీరరావు సార్. ఇప్పుడైతే దొరకడు సార్, ప్రతిసారి దొరకడు. అప్పుడు అంటే స్టార్టింగ్ అంటే 30 ఏళ్ల క్రితం అంటే ఏదో దొరికేవాడు, కానీ ఒక 5 ఏళ్లకు దొరకకపోయేవాళ్ళు. సరే వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని అడిగాను, సార్ మీరేమో ఎంత బాగా చెప్తారు, ఆయన ఏంది, ఆయన చెప్తే నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా అనిపించదు అని ఒకసారి అడిగా అనమాట. బాబు ఆయన సబ్జెక్టే మేము చెప్తున్నాం అనేవాడు. కానీ ఇప్పుడు రికార్డింగ్స్ వింటుంటే మామూలుగా ఉండదు అనమాట. ఒక ఊపు వస్తుంటది ఆయన క్లాసులు వింటుంటే, అంతా ఎక్సలెంట్ ఉంటాయి అనమాట. అంటే ఆ టైంలో అంటే నాకు సెట్ కానీ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, కానీ ఆయన సబ్జెక్ట్స్ అసలు అత్యద్భుతం అనమాట. ఏ గురువు కూడా నా కాలు మొక్కండి అంటారు, లేకపోతే నన్ను శరణు వేయడండి, నేను అది చెప్తా ఇది చెప్తా అంటుంటారు. నా దగ్గరే సత్యం ఉందని మాట్లాడుతుంటారు, నా బుక్కులే చదవండి అంటారు. ఇట్లా చిత్రమైన గురువులు ఉన్నారు అంతా. సో సార్ చూడండి, మీరు ఎంత దగ్గర నుంచి నేర్చుకోండి అంటాడు, ఇక్కడ వచ్చి చెప్పండి అంటాడు. సో ఎంత ఫ్రీడమ్ చూడండి. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క గురువు లెక్క. ప్రతిసారి పక్కన పెట్టండి, పిరమిడ్ మాస్టర్ మీరు క్లాసెస్ విన్న మాస్టర్స్ చూడండి, బయట ఎక్కడన్నా వినండి, వేరే గురువులు ఇంత బొట్టులు వేసుకుంటారు, ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకుంటారు,
నిలునామం పెడతారు, అడ్డనామం పెడతారు, రకరకాలు ఉంటారు అనమాట. వాళ్ళకన్నా ఎక్సలెంట్ గా చెప్తారు మన పిరమిడ్ మాస్టర్. పత్రిసారిని పక్కన పెట్టండి. అంటే ఎట్లా శిష్యులే అంత అంత గ్రేట్ తయారవుతున్నారంటే గురువు ఎట్లుంటాడు చూడండి, ఎంత ఎక్సలెంట్ ఉంటాడు. సో సార్ ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు ఇవన్నీ ఆలోచిస్తుంటే. అంటే ఆయన సత్యం ఏంటి. ఈరోజు కూడా చాలా మంది పెట్టారనమాట హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు మీరు చూసి ఉంటారు, నాకు అంత సార్ది క్లాస్ చూసి ఉంటారు. నేను ఏం చెప్పలే అనమాట, కానీ సార్ అనగానే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. రక్షణ ఎవరికి అన్నాడు, ఆత్మకు రక్షణ అవసరం లేదు కదా అన్నాడు. అబ్బా ఏంద్రా ఇట్లా అంటే ఇట్లా గూస్ పింపుల్స్ అంటారు కదా, అట్లా అట్లా చుక్కలు కనబడుతున్నాయి అనమాట. ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణం లాంటిది అనమాట. అట్లా చెప్తుంటే ఎందుకు అట్లా సార్ లాగా ఎందుకు అందరు చెప్పలేకపోతున్నారు అని ఈరోజు బాగా ఆలోచించిన. అంటే సార్ లాగా మనం ఎట్లా చెప్పాలి, ఆయన లాగా ఇన్స్పైర్ ఎట్లా చేయాలి అంటే నాకు నా లోపల నుంచి ఆన్సర్ వచ్చిందనమాట. సార్ ఎప్పుడు సత్యమే చెప్తాడు. సత్యం అంటే ఆత్మ పరంగా చెప్తాడు. అంటే మనం ఎప్పుడైనా క్లాస్ చెప్పాలన్నా, నోరు తెరవాలన్నా ఆత్మ పరంగానే నోరు తెరవాలి అనేది నాకు ఈరోజు మెసేజ్ వచ్చిందనమాట. ఆహా ఓహో ఓకే, సార్ లా అంత లెవెల్కి మనం ఎదుగుతామా లేదా, కానీ ట్రై అయితే చేయాలి. ఎదుగుతాం లేదా పక్కన పెట్టండి, కానీ ఆ టార్గెట్ మనకు ఉండాలి కదా. సార్ లాగా మనం కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంత పని చేయాలి. అసలు చాలా మంది చెప్తుంటారు అనమాట, సార్తోని ఎవరు పని చేయలేరు అంటారు అనమాట. అంత పని చేపిస్తాడంట, 18 hours 24 hours అట్లా ఉరికిపిస్తాడంట. చుక్కలు కనబడుతుంటాయంట ఒక్కొక్కరికి. వింటుంటే బా ఇంత ఫిజికల్ గా అంత కష్టపడుతున్నాను అనిపిస్తుంది. ఫిజికల్ గా అంత ఉంటే ఇంకా మెంటల్ గా ఎంత ఉంటుంది, ఇంకా సోల్ లెవెల్ ఎంత ఉంటుంది. అవన్నీ వింటుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటది. అంత మనం చేయగలమా అనిపిస్తుంటది. అంటే 4 types of థాట్స్ సార్ చెప్పుండే. దాంట్లో ఉత్తమమైనది మిరాక్యులస్ థాట్ అనమాట. అంటే మిరాక్యులస్ థాట్ పెడితే అయిపోతుందా, కాదు, మిరాక్యులస్ గా పని చేయాలి. సో మిరాక్యులస్ గా పని చేయడం పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ మాట ఇది ఒక్కటే పట్టుకున్నాను నేను, ఆ 3 పట్టుకోలేదనమాట. ఎప్పుడు ఏం ఆలోచించినా కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా, మిరాకిల్ గా నా ఆలోచనలు ఉన్నాయా. నేను ఏదైనా మాట్లాడిన అనుకోండి, మిరాకిల్ గా నేను మాటలు ఉన్నాయా. నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, మిరాకిల్ గా చేస్తున్నానా లేదా. ఈ 3 క్వశ్చన్లు ఇస్తా. ఏ ఆలోచనకు అదే క్వశ్చన్, మాటకు అదే క్వశ్చన్, చెయ్యట్లేదని వస్తుంది అనమాట నాకు ఆన్సర్ ఎప్పుడు. ఇంకా పెంచాలి, ఇంకా చేయాలి అనే తాపత్రయం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్ ఇన్స్పైర్ చేశారు. ఇంకోటి చూడండి, ఏ గురువుదైనా కానీ మా గురువు గారి ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వాదం ఇట్లా మాట్లాడతారు. సార్ ఖరాఖండిగా డైరెక్ట్ చెప్తాడు అనమాట, ఆశీర్వాదాలు లేవు, ఎవరిది వాళ్ళే సృష్టించుకోవాలి అంటాడు. అది సత్యం. ఎవరికి ఆశీర్వాదాలు ఇస్తారు మాస్టర్స్? ఉద్ధరేత ఆత్మానం నా ఆత్మానం అవసాదేత అన్నప్పుడు మళ్ళీ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది మన పిఎస్ఎస్ఎం లో కొంతమంది పట్టుకున్నారు, కొంతమంది ఇంకా పట్టుకోలేదు, ఇంకా ఆశీర్వాదాలు వస్తున్నారు. నేను ఎప్పుడో చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నా, బాబు మన దగ్గర ఆశీర్వాదాలు ఉండవు అని. ఇంకా మన దగ్గర ఒక నెగటివ్ ఉంది మన ఆర్గనైజేషన్ లో. పిఎస్ఎస్ఎం అనుకోండి, పిఎంసి అనుకోండి, అదేంటంటే పత్రిసారి యొక్క అటాచ్మెంట్ అనమాట. పత్రిసారి పేరు చెప్పకుండా నడవదు, పత్రిసారి పేరు చెప్పకుండా ఏది కాదు. ఈ ఒక్క అటాచ్మెంట్, ఇంకా లాస్ట్ అటాచ్మెంట్ అంటాడు. ఓషో ఏమంటాడంటే, మనకు ఈ భూమి మీద ఒకటే లాస్ట్ అటాచ్మెంట్ ఏంటి అంటే గురు శిష్యుల సంబంధం అంటాడు అనమాట. సో ఆ ఒక్క అటాచ్మెంట్ కూడా పోయింది అనుకోండి, మనకు తిరుగులేదనమాట. సో అది ఒక్కటి నాకు అనిపిస్తుంటది. వీళ్ళు ఏం మాట్లాడినా పత్రిసారి మాటతో చెప్తారు కానీ ఓన్ చేసుకోరు. ఎంతసేపు ఏమంటారంటే, పత్రిసార్ టార్గెట్ ని మేము చేస్తున్నాం అంటారు, పత్రిసార్ కళని విజయం చేస్తుంటారు. రాంగ్ అది. ఆయన కళ ఆయన నెరవేర్చిండు, అయిపోయింది. ఆయన మీ కళ ఉండాలి, అది నా కళ అని మాట్లాడుకోవాలి. నాది అన్నప్పుడు తీసుకుంటేనే మనం ఓన్ చేసుకున్నట్టు. పత్రిసార్ కళ ఎందుకు అవుతుంది? సో ఇవన్నీ నేను చూస్తుంటా, చాలా మంది దగ్గర నేను వింటుంటా. ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడల్లా పత్రిసార్ అనుకున్నాడు కాబట్టి నేను చేస్తున్నా. కాదు, మనం అనుకోవాలి, మనం వచ్చిందే పత్రిసార్ పని చేయడానికే. అందరం కలిసి వచ్చింది మనని ఇన్స్పైర్ చేయడానికి పత్రిసార్ వచ్చాడనమాట. మనం ఎన్నో జన్మలు వేస్ట్ చేసేసుకున్నాం. ఆడ డిఫెక్ట్ ఏమంటారు, డైవర్ట్ అయిపోయి అదైపోయి. ఈసారన్నా దొరికింది, ఇప్పుడన్నా కానీ ఓన్ చేసుకోండి. ధ్యాన ప్రచారం నాది, నా బాధ్యత అని చెప్పుకోండి. అంతే తప్ప పత్రిసార్ కళల్ని మనం సృష్టించి మనం సాకారం చేయడం ఏంది, అది రాంగ్ మాట. సత్యంలో ఉండాలి, ఆత్మపరంగానే మాట్లాడాలి. పత్రిసారు మనం ఒకటే అనే ఫీలింగ్ లోకి రావాలి.
మనం కూడా భగవంతులం అవ్వాలి అనే టార్గెట్ పెట్టుకోవాలి, ఇట్లాంటివి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ప్రతిసారి దగ్గర నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఈ రికార్డింగ్స్ విన్నప్పటి నుంచి సార్ ఒకటి నాకు చెప్పారనమాట. ఏంటంటే ఉపవాసం ఉండడం. సో ఎప్పుడు నేను ఉపవాసం లేననమాట, కానీ సార్ చెప్పిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కటి మాస్టర్, స్పిరిచువాలిటీలో మనం ఏది కూడా నమ్మద్దు. ఏదైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేసి అది కరెక్ట్ రాంగా మనకు మనం తెలుసుకోవాలి తప్ప ఎవరో చెప్పింది మనము గుడ్డిగా ఫాలో కావాలి. సో ఉపవాసం ఉండాలి అని చెప్పాడు అనమాట. ఈ ఉపవాసం నేను స్టార్ట్ చేశాను. నా వల్ల కావట్లేదు. ఒక రోజు ఉందాం అనుకున్నా, మధ్యాహ్నం కల్లా బాగా మెక్కేసి పడుకున్నాను అనమాట. నా వల్ల కాదని వదిలేసిన. అట్లా వదిలేగా సార్ చెప్పిండు, మనం ట్రై చేసి చూడాలి. అది చేసి అది కరెక్ట్ రాంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వారం నుంచి ఏం చేసిన అంటే వారంలో ఒక రోజు ఒక్క పూట తినద్దు అని టార్గెట్ పెట్టుకున్నా. అట్లా పొద్దున మిస్ చేసిన అనమాట. అట్లా 2-3 వారాల తర్వాత మధ్యాహ్నం మిస్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే అలవాటు అయిపోయింది బాడీకి, మధ్యాహ్నం మిస్ చేసిన. తర్వాత రాత్రి మిస్ చేయడం కొద్దిగా కష్టమైపోయింది. కానీ ఎందుకు అంత కష్టమైంది అంటే నాకు లోపల ఒక నమ్మక వ్యవస్థ ఉందన్నమాట. తినకుండా పడుకుంటే మనకు మన లోపల ఆత్మారాముడు ఒప్పుకోడు అని చిన్నప్పుడు ఎప్పుడో విన్నా అనమాట. అది బాగా ఫైటింగ్ చేసింది నాతో. చేసి లాస్ట్కి నేనే గెలిచిన అనమాట. ఒక 4 వారాలు 5 వారాల తర్వాత నేనే గెలిచిన. నేను తినకుండా పడుకోవడం చేసిన. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంత అద్భుతంగా ధ్యానం కుదురుతుంది అనేది అబ్జర్వ్ చేసిన అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది. 6 రోజులు ఒక రోజు, ఈ ఒక్క రోజు ఒకటి అనమాట, సపరేట్ అనమాట. దానికి 6 రోజులు చేసే ధ్యానం కన్నా ఒక్క రోజు ధ్యానమే ఇంకా అద్భుతంగా అనిపించింది నాకు. ఇంత బాగుందా అనిపించింది అంటే సార్ది ఒక చిన్న మాట, ఉపవాసం ఉండు అన్నాడు అంతే. ఇంకా మౌనం ఉన్నాడు. ఇంకా నా వల్ల కావట్లేదు మౌనం. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్లో ఉంటా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలా. ఈ క్లాసులు పిలుస్తూ ఉంటారు, వెళ్ళాలి క్లాసులు. సార్ నేను మౌనంగా ఉంటా అంటే ఎట్లా కుదరదు. మన పని మనం చేయాలి. అది ఎప్పుడు టైం దొరుకుతో తెలియదు. దాని రుచి ఇంకా చూడలేదు నేను. కానీ ఉపవాసము నేను తిండిపోతూ అని ఉపవాసం అయిన తర్వాత తెలిసింది. అంటే ఫుడ్కి అటాచ్మెంట్లు ఉన్నా అని నాకు తెలియదు అనమాట. సార్ది క్లాస్లో నేను ఒకసారి, వెంకట్ సార్ నాకు ఒకసారి క్లాసు అంటే ఏమంటారు ఆన్లైన్ ఇట్లాంటిదే పత్రి సార్ది ఇట్లనే ఉన్నప్పుడు నేను ఇదే చెప్పాను అనమాట. మనము దరిద్రంలో ఉన్నామని మనకు తెలియదు, బయటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఓ ఇన్నేళ్ళు మనం ఈ దరిద్రంలో ఉన్నామా, ఇంత కష్టపడుతున్నామా అనేది మనం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్లనే నేను ఫుడ్కి అటాచ్మెంట్ ఉన్నా నాకు తెలియదు. ఎప్పుడైతే ఉపవాసం చేసినానో అప్పుడు ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో మేము బయటకి ఎక్కడికి వెళ్తున్నాం అనమాట. అయితే ఫుడ్ దొరకట్లేదు, ఏదో పని మీద, చాలా సీరియస్ పని. 2 అయిపోతుంది, 1 అయిపోతుంది, 2 కూడా అయిపోతుంది. మామూలుగా ఎట్లుంటది, 1 o'clock తినాలి మనది. అందరు అంటారు కదా టైంకి తినాలి అంటారు అనమాట. ఇది కూడా ఒక నమ్మక వ్యవస్థనే, టైంకి తినాలి అనేది కూడా. మనకు ఆకలి అయితేనే తినాలి. అయితే 1 అయిపోయింది, 2 అయిపోతుంది అనమాట. మా అన్నకు చాలా కోపం వచ్చేస్తుంది. అంటే అందరం ఫ్యామిలీ పోతున్నాం, 2 అయిపోయింది, తినాలి. నేనేమో ప్రశాంతం ఉన్నాడు, అట్లా కూర్చొని ఉన్నా. ఏంటబ్బా వీడేమో వరుతున్నాడు, నేనేమో ప్రశాంతంగా ఉన్నా. నేను కూడా ఆకలితో కొట్లాడుకోవాలి కదా. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే నేను ఉపవాసం ఉంటా కదా. అది నాకు హెల్ప్ అయింది అనమాట. అంటే మన టైం మిస్ అయినప్పుడు తినాలి అనేది వచ్చేది ఏంటంటే ఇవంతా అటాచ్మెంట్. నిజంగా ఆకలి ఉండదు, కానీ మనసు అంటది అనమాట, అరే నువ్వు మిస్ చేసినావు, తిను అని. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈ ఉపవాసం వల్ల ఇట్లా కూడా ఉందా. అంటే నేను ఫుడ్ తినకపోతే నాకేదో అవుతుంది, లేదా వీక్ అవుతా అనే అపనమ్మకం నుంచి నేను బయటపడ్డా. సో మాస్టర్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కసారి నేను అంటే మీకు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను ఏదైనా చెప్పిన అనుకోండి, నాకు కౌంటర్ పడుతుంది అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అంటే పిఎస్ఎస్ఎం నుంచి కౌంటర్ పడుతుంది అనమాట. నీకేందో ఏదో అంటారు అనమాట. కానీ ఈ చిత్రం ఏంటంటే ఆ నెక్స్ట్ డేను, ఆ వారం తర్వాత ఒక వీడియో వస్తుంది, నేను చెప్పిందే 10 సార్లు చెప్తాడు అనమాట. నాకు మస్తు నవ్వుస్తుంది అనమాట. నేను కావాలని ఫార్వర్డ్ చేస్తా. ఈ ఇది ఈ ఆశీర్వాదం కూడా ఇట్లనే ఒక మాట్లాడుతున్నంటే సార్ గౌరవంతో పెట్టినా అంటాడు. గౌరవంతో పెడితే సార్ ఏం చెప్తున్నాడో అదే ఫాలో కాదు, అంత నిజంగా గౌరవం ఉంటే. ఒకసారి ఏమైందంటే అన్ని మాస్టర్ నుంచి మనం నేర్చుకోవాలన్నట్టు నేను మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఆయన ఏమన్నా అంటే లేదు ప్రతిసారే గ్రేట్ అండి. ప్రతిసారి గ్రేటే, కానీ మనం అందరి దగ్గర నుంచి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సార్ ఒకటే చెప్తాడు కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు సహనమే ప్రగతి అంటాడు, మనకు అర్థం కాకపోవచ్చు.
కానీ వేరే మాస్టర్ చెప్పంగానే మనకు అర్థమవుతుంది ఇదే సేమ్ సబ్జెక్ట్. అందుకని ఎప్పుడైనా ఓపెన్ మైండ్తో ఉండాలి, ఎక్కడి నుంచి ఏదన్నా జ్ఞానం తీసుకోవడానికి ఉండాలన్నమాట. అది ఒకసారి చెప్తే మా వాళ్ళు ఆర్గ్యుమెంట్ అయిందన్నాడే, మనోళ్ళే గ్రేట్ అదే అన్నారు. కానీ చూస్తే సార్ ఒకసారి నెక్స్ట్ డే క్లాస్ ఏదో నాకు దొరికింది అనమాట వీడియో. ఆయన ఏమన్నాడంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటారు. దిస్ ఈస్ కాల్ ఓపెన్ మైండ్ అనమాట. మనకు ఓపెన్ మైండ్ అనేది నేర్పిస్తాడు సార్. అంటే యూ హ్యావ్ టు ఓపెన్ విత్ ఎవ్రీ వన్. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఫిజికల్ గా చూస్తుంటాం, ఏజ్ చూస్తుంటాం, అది కూడా చూడొద్దు. యూ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎనీబడి అనమాట. మీరు అంత ఓపెన్గా ఉంటేనే నేర్చుకుంటారు. ఇంకా ఖాళీ చేయడం ఎట్లనో మనకు తెలిసిందే. అంటే ఖాళీ అంటే ధ్యానం చేస్తుంటే ఖాళీ అయిపోతుంది, చెత్త అంతా క్లీన్ అయిపోతుంటుంది. కానీ ఓపెన్ మైండ్ కూడా ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే ఎవరైనా ఏదైనా సజెషన్ ఇస్తారు, అది కరెక్టా రాంగా మనం ఆలోచించాలి. అంతే తప్ప వీడు చిన్న పిల్లోడు, వీడు లేకపోతే వీడు వేస్ట్ గాడు, వీడితో మనకేంది, ఇలా ఉండద్దు అనమాట. సో ప్రతిసారి మనకు ఇట్లాంటివి అన్లిమిటెడ్ ఉన్నాయి. ఒక్కొక్క మాస్టర్ని పరిచయం చేపించాడు. రామ్తా మాస్టర్ని, సేత్ మాస్టర్ని. నేను సేత్ గురించి సార్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే సేత్ స్పిరిచువల్ వరల్డ్ లో ఐన్స్టీన్ లాంటి వాడు అన్నాడు అనమాట. నాకు ఫ్యూజులు పోయినాయి, అంత గ్రేట్ ఏముంది ఈయనలో అని చెప్పి నేను స్టార్ట్ చేశాను, మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఆయన బుక్కులు చదవడం, అంటే ఈ తెలుగు బుక్కుల్లో ఒక 1% 5% కన్నా ఎక్కువ లేదు సేత్ చెప్పిన దాంట్లో. అయితే నేను ఇంగ్లీష్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఆశ్చర్యం అనమాట, రకరకాల సబ్జెక్ట్ ఉంది. కాన్షియస్నెస్ ఏంది, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఏంది, లేకపోతే అవుటర్ వరల్డ్ ఎట్లుంటాయి, ప్యారలల్ వరల్డ్ ఏంది, ఇవన్నీ చెప్తుంటే చాలా ఇప్పటికీ 5 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా నాది కంప్లీట్ గానే ఆయన మీద రీసెర్చ్. అంటే ఇంతకన్నా ఇంకేం లేదు అనే సబ్జెక్ట్ లోకి ఇంకా రాలే. అట్లా ఎంతో మంది మాస్టర్ని మనకు పరిచయం చేపించారు. రామ్తానే కానివ్వండి, సేత్ కానివ్వండి, లేకపోతే టార్కమ్ సర్దేశన్ కానివ్వండి, ఇట్లా చాలా మంది. ఏ ఏ సొసైటీలో మనకి ఇట్లా కనబడతారు చెప్పండి, ఇంతమంది మాస్టర్స్ ఇంత ఓపెన్ గా రకరకాల సబ్జెక్టులు. ఇప్పుడు ఏదో వచ్చింది అసెషన్ వచ్చింది, అదేదో ఆగస్టు 10th కో 12th కో ఏదో 3 రోజులు ఏదో 2 hours ఏదో ఓపెన్ అవుతుంది అంటున్నారు. అదొక రకమైన సబ్జెక్ట్. అది మనం చేస్తే తెలుస్తుంది, అది కరెక్టో రాంగో మనకు తెలియదు. ఏం మేడం? అసెన్షన్ సార్. అసెన్షన్. అదే నేను అంత సీరియస్ తీసుకొని ఇలాంటివి. బట్ ఏది కూడా కొట్టి పారేది అనమాట. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం ట్రై చేసి కరెక్టో రాంగో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇట్లా ఓపెన్ గా ఉండాలి. ఏదైనా చెప్తే అది కరెక్ట్ రాంగ్ మనమే తెలుసుకోవాలి. ఇట్లాంటివి ఓషోని ఇప్పుడేమో రికార్డింగ్ దొరుకుతున్నాయి. ఒకప్పుడైతే బుక్లే అనమాట. బుక్కులు కొన్నేళ్ల తర్వాత నాకు బోర్ కొట్టడం స్టార్ట్ చేసింది. కానీ రికార్డింగ్ ఇప్పుడు వింటుంటే ఆయన ఒక గ్రేట్ మాస్టర్. సో ఇట్లా మొత్తం అన్ని మాస్టర్లను తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్యలో నేను సార్ది రికార్డింగ్ వినడం స్టార్ట్ చేసిన. ఎప్పుడో 97లో రికార్డింగ్ చేశారంట, ఇప్పుడు వింటున్నా అనమాట. ఇన్నేళ్లకు నాకు అదృష్టం దొరికింది. అంటే ఎవరో రికార్డింగ్ లో పంపిస్తే ఇలాంటిది కూడా ఉంటుందా అని వినడం స్టార్ట్ చేసిన. ఆశ్చర్యం అనమాట. అంటే ఒక 20-30 years బ్యాకే ఈ ఆశీర్వాదాలు లేవు, సత్యమే మాట్లాడాలి, వాక్క్షేత్రం, ఇవన్నీ 30 years బ్యాకే చెప్పాడు అనమాట. అంటే ఇంత నేను లైఫ్ లో ఇంత మిస్ అయినా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. అంటే నాకు అప్పటి నుంచే తెలుసు ప్రతిసారి. కానీ నేను అన్ని వదిలేసుకొని పోలేను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండే. అన్ని వదులుకొని వెళ్తే ఇంట్లో నన్ను ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారనమాట. వీడికి చేతగాక వెళ్ళిపోయిండు అనే మాట వస్తుంది. కాబట్టి నేను సక్సెస్ చేసి ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్ అన్నట్టు నేను దీంట్లోనే ఉన్నాను అనమాట. ఫిజికల్ వరల్డ్ లోనే ఉంటూ, బాబు నువ్వు ధ్యానం చేస్తే నాలాగా నువ్వు సక్సెస్ అవుతావు, నాలాగా స్థితప్రజ్ఞతతో ఉంటావు అని వాళ్ళకు చూపించాలన్నమాట. అందుకని నేను దీంట్లోనే ఉన్నా. అన్ని వదిలేసి ప్రతిసారి వెనకాల పోలేదు, నాకు అది కుదరలేదు, కాలేదనమాట. కానీ ఇప్పుడు దొరికింది. ఇప్పుడు నాకు ఎప్పుడు దొరికినా కానీ బుక్కులు చదవడం ఇవన్నీ చేస్తుంటా. అంటే ప్రతిసారి ఏం చెప్పిండు, మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం చేయొచ్చు, ఇట్లా అనంతమైన సబ్జెక్టు మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఇంకో 10 జన్మలు మనం పుట్టి ప్రతిసారి విని నేర్చుకున్నా కానీ తక్కువే, అంత సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని బుక్కులు రిఫర్ చేశారు, ఎంత జ్ఞానం చెప్పారు. సత్యమే మాట్లాడాలి, వాక్షేత్రం విన్నప్పుడు అయితే నాకు చుక్కలు కనబడ్డాయి. నాకు ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నాకు ఎప్పుడు వస్తుంది. ఆయన ఏమంటాడంటే తిరుపతికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చినా అంటాడు అనమాట. పిచ్చి గారి దేవుడి దర్శనం చేసుకొని రావడం ఏంది, అక్కడ లేడు అన్నిట్లో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే సత్యమే మాట్లాడాలి అని. దర్శనం చేయడం ఏంది, అక్కడ దర్శనం చేయడం ఏంది, నీకు ఎక్కడైనా భగవంతుడే కనబడుతున్నాడు కదా అని. అరే ఈ లెవెల్ ఆఫ్
టాకింగ్ నాకు ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది. సో ఈ రోజు కూడా ఆశ్చర్యం, అట్లా ఆలోచిస్తుంటే ఈ రోజు కూడా ఒక మాట, రక్షణ దేనికోసం, రక్షణ దేనికోసం? ఈ శరీరానికా ఆత్మకా అని అడిగారు సార్. ఫ్యూజులు పోతున్నాయి అనమాట. ఇట్లా మనం ఫ్యూజులు పోవాలా అంటే చెత్త అంతా క్లీన్ అవుతూ ఉండాలి. అవుతూ ఏ సత్యంలో ఉంటే మనం కూడా పత్రిసార్లాగానే మాట్లాడతాము. అందుకని అత్యుత్తమైన సత్యం మనకు అంత సత్యంలో ఉన్నామంటే మనం ఆనందంగా ఉంటాము అనేది నేను తెలుసుకున్నా. సత్యమే మాట్లాడాలి, సత్యంలోనే ఉండాలి. చెప్పడానికి చాలా చిన్న విషయం, నేను ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నా ఈ మాట. సత్యం కోసం చాలా మంది అన్వేషిస్తున్నారు అని ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నా. బుద్ధుడు సత్యం కోసం, చిన్న మాట అది, కానీ దాంట్లో డీప్ ఎంత ఉంది అంటే మిమ్మల్ని లిబరేట్ చేస్తుంది ఆ సత్యం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దిష్టి ఉందనుకోండి, దిష్టి తగిలింది అంటారు, దిష్టి తీయాలి అంటారు. నిజంగా ఆలోచిస్తే దిష్టి ఉందా, మనం డీప్ గా వెళ్ళి ఆలోచిస్తే ఎవ్వరు మనని ఏం చేయలేరు. ఇదే సత్యంలో ఉండడం అంటే, వెన్ యూఆర్ ఇన్ ట్రూత్ యు ఆర్ లిబరేటెడ్, మీకు మోక్షం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ట్రూత్ లో ఉండాలా. సో అలా ఉండాలంటే ఫస్ట్ మీ కోరిక ఉండాలి, నేను ఐ వాంట్ టు బికమ్ ట్రూత్ఫుల్ పర్సన్, సత్యంలోనే ఉండాలి. అదే అన్వేషణ అనమాట. సత్యం ఏంటని తెలుసుకున్నారనుకోండి, మీకు అన్ని బంధాల నుంచి విడదీసేస్తుంది, విడిపోతాం మనం. సో సార్వి వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటే, లారీలు ఎక్కి ధ్యానం చెప్పడం ఏంటి అంటే, ఒక్కరికి చెప్పడానికి ఎన్నో కిలోమీటర్ దూరం పోయి, అంటే అనంతపూర్ పోయి చెప్పి వచ్చేవాడు అనమాట. ఒకసారి అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. డైరెక్ట్ గా నాకు ఇప్పుడు ఏమంటారు, ఒక్కసారి పత్రిసారిని యుఎస్ లో కలిసా అనమాట. కలిసినప్పుడు ఇది డైరెక్ట్, అంటే సార్ దగ్గర నుంచి డైరెక్ట్ సారు 2 days ఉన్నాను నేను. సార్ ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా ధ్యానం చేయలేదు అనమాట. 2 days ఉన్నా ఆయనతో యుఎస్ లో. ఆశ్చర్యం అనిపించింది. నేను వెళ్ళి అడిగిన, సెకండ్ డే అయిపోయిన తర్వాత అడిగిన అనమాట, ఇంకా థర్డ్ డే వెళ్ళిపోతారు అనే టైంకి అడిగాను అనమాట, సార్ మా అందరికి ధ్యానం చెప్తారు, మీరెందుకు సార్ ధ్యానం చేయట్లేదు అన్న. అంటే సార్ ఏమన్నాడు అంటే, మీ అందరు చేస్తున్నారు కదా, మీ ఎనర్జీస్ నాకు వస్తాయి అన్నాడు అనమాట. ఓకే ఫైన్, అంటే ఆ లెవెల్ కి మనం, అంటే అప్పుడు నాకు అర్థం కాలి ఎందుకు అట్లున్నాడు అని ఆలోచించడం స్టార్ట్ చేసిన. రెండోది ఏంటి అంటే, సార్ దగ్గర అబ్జర్వేషన్ ఏంటంటే, యుఎస్ లో పిల్లల్ని తిట్టద్దు, బెదిరించద్దు, ఇట్లా కళ్ళను కూడా ఇట్లా చేయొద్దు అనమాట. చేసినట్టే వాడు మనల్ని బెదిరిస్తాడు అనమాట. ఐ విల్ కాల్ 911 అంటాడు అనమాట. వాళ్ళకు స్కూల్లో ఫస్ట్ క్లాస్ లో అదే నేర్పిస్తారు. వాళ్ళు కేసు కూడా పెడతారు పేరెంట్స్ మీద, చాలా డేంజర్. టీచర్స్ నేర్పిస్తారు, టీచర్స్ అడుగుతారు, యువర్ మీ పేరెంట్స్ మిమ్మల్ని బెదిరిస్తారా, తిడతారా, కొడతారా అని వాళ్ళే క్వశ్చన్లు వేస్తుంటారు అనమాట. డస్ యువర్ పేరెంట్ విల్ డూ ఎనీథింగ్ టు యూ అని ఇట్లా క్వశ్చన్లు వేస్తుంటారు అనమాట. అయితే ఇండియన్ పేరెంట్స్ కొద్దిగా తెలివి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే, ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తానన్నా నువ్వు ఏం లేదని చెప్పాలని ముందు చేసి పెడుతుంటారు, అట్లా రివర్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అది వేరే విషయము. అయితే వాళ్ళు ఏం నేర్పిస్తారంటే, మిమ్మల్ని ఎవరు ఏం బెదిరించినా గానీ యూ కాల్ 911 అంటారు అనమాట. ఇక్కడ 100 ఎక్కడనో అక్కడ 911 అంట పోలీస్. సో చిన్న పిల్లడు గింతున్నాడు, వాడు ఒక మాస్టర్ కొడుకే అనమాట. వాడు సౌండ్ చేస్తుంటే నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంటే, ఎంత కోపం వచ్చేస్తుంటది అంటే అంత కోపం వస్తుంటది అనమాట. పడే 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 అనుకుని చేస్తుంటాడు, ఎరుతున్నాడు అనమాట. సరే 10 నిమిషాలంటే వేరేసాం, గంటల తరబడి నడుస్తుంటది సౌండ్. నేనేమనలేను, పిల్లలు అని ఎవరేమనలేరు, వాడిని బెదిరించలేము. మాకేమో కోపం, వేరే వాళ్ళ మొహాలు చూస్తుంటే అందరి మొహాలు నాకు తెలుస్తుంటాయి అనమాట. వాళ్ళందరికీ కూడా కోపం వస్తుంది, అంచుకుంటున్నారు అని తెలుస్తుంటది. పత్రిసార్ మాత్రం ఇట్లుంటారండి, ఇట్లా సోఫాలు ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తున్నాడు అనమాట. ఏం లేదు, ఏంద్రా బాబు ఇంత ప్రశాంతంగా ఎట్లుంటున్నాడు, ఇంత సౌండ్ ఇంత ఇరిటేట్ చేస్తుంటే పిల్లోడిని. ఆయన ఏమన్నా అంటాడేమో అని ఆయన చూస్తుంటే, ఆయన ప్రశాంతంగా ఇట్లా చూస్తుంటాడు అనమాట, ఇట్లా గమనిస్తుంటాడు అంతే. దేర్ ఇస్ నో ఫీలింగ్. ఇప్పుడు అనలైజ్ చేస్తుండే, అంటే అట్లా క్వశ్చన్ వేసుకుంటా కూర్చున్నాడు, సార్ ఎందుకు అట్లున్నాడు, సార్ ఎందుకు ఇట్లా అన్నాడు. అప్పుడు నాకు ఆన్సర్ దొరికినాయి అనమాట. ఫస్ట్, సార్ ఎందుకు ధ్యానం చేయడు అంటే, సార్ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. అది మీకు తెలియట్లేదు. అంటే ప్రతి క్షణం అబ్జర్వేషన్ లోనే ఉంటాడు. మనం అబ్జర్వేషన్ లో లేము, అందుకని మన కోపం. మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంటామో, వి కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్సే కానీ ఆ ఫీలింగ్స్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట.
సార్ ఎప్పుడో బయటకు వచ్చారు కాబట్టి ప్రతి క్షణం ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయనకి ధ్యానం చేయాల్సిన అవసరం, ధ్యానమే చేస్తున్నాడు, ఇంకా అవసరం ఏముంది, ధ్యానంలోనే ఉన్నాడు ఆయన. మనమే లేము, మనం ఒక గంట చేసేసి ధ్యానం చేస్తున్నాం అంటాడు, కానీ 24 hours ధ్యానం చేయాలి ప్రతిసారి లాగా. అంటే కళ్ళు తెరిచినా కానీ ధ్యానంలో ఉండాలి, అబ్జర్వేషన్ లో ఉండాలి. అది నాకు లోపల నుంచి మెసేజ్ వచ్చింది అనమాట. ఐ స్టార్టెడ్ ఆస్కింగ్, ఎందుకు ఇట్లున్నాడు నేను, మళ్ళీ అంటే అంత ధ్యానం అందరికంత చెప్పి ఆయన ఎందుకు ధ్యానం చేయట్లేదు అని నేను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకు అట్లున్నాడు, ఆయనలాగా మనం కావాలంటే నేను కూడా ధ్యానం చేయడానికి కూర్చుని అనుకోండి, మనకు బిస్కెట్ అవుతుంది మనకు లైఫ్ అంతా. ఎందుకంటే మనము మన లైఫ్ అంటే కళ్ళు మూసుకుంటే కాదు, కళ్ళు తెరిస్తే కూడా ధ్యానంలో ఉండడం అనేది ఇంకా నేర్చుకోలేదు మనం, అబ్జర్వేషన్ లేము, అందుకనే మనకు కష్టాలు వస్తుంటాయి. నేను మధ్యలో ఏం చేశానంటే 2011లో 12లో నేను ఒక 2 years ధ్యానం చేయలే. అంటే నేను ఏమనుకుంటే అది జరిగిపోయేది అనమాట. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇది నా విల్ పవర్ మీద అవుతుందా, లేకపోతే నిజంగానే ధ్యానం పవర్ అని 2 years ఆపేసిన ధ్యానం చేయకుండా, కావాలంటే ఎక్స్పెరిమెంట్ అనమాట ఏమైతుంది అని. అంటే అప్పుడు కూడా నేను అనుకున్నది జరుగుతుంది, కానీ డిస్టర్బెన్స్, ప్రాబ్లము, కష్టాలు, ఏమంటారు ఇరిటేషన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట, ప్రశాంతంగా లేదు జీవితం. సో మెల్లమెల్లగా మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన అనమాట. సో అప్పుడు ధ్యానం చేయలే ఆ 2 years, కానీ సార్ కూడా ధ్యానం చేయలేదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సార్ అబ్జర్వేషన్ ఉన్నాడు, నేను అబ్జర్వేషన్ లేను. అదే ధ్యానం అనమాట, గమనించడం, ఎరుకలో ఉండడం. ఇవన్నీ పర్యాయ పదాలు, ఇవన్నీ ఏ వర్డ్ అన్నా పెట్టుకోండి, మీరు అవేర్నెస్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మనం నిజంగా అవేర్నెస్ ఉంటే మనకు కోపం కూడా రాదు. ఎందుకు, ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు మేమంతా కోపంలో ఉన్నాం అనమాట. ఎందుకంటే సౌండ్ ఎనర్జీ ఉంది మాకు, సౌండ్ గర్ర ఎందుకుందంటే మనసు నడుస్తుంది కాబట్టి ఆ సౌండ్ అనేది మీకు ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. ఆ మనసుని, ఆ సౌండ్ ని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, ఎందుకు ఆ ఇరిటేషన్ వస్తుంది, ఆ ఇరిటేషన్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, మీకు కోపం రాదు, ఇరిటేషన్ రాదు. ఎందుకంటే యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఇరిటేషన్ అనేది మీకు తెలుస్తుంది. మీ ఎమోషన్స్ వేరు, మీ ఎమోషన్స్ మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఈ డ్రెస్ మనం కాదు, మనం వేసుకుంటాం అంతే. అట్లా ఎమోషన్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం, బట్ వీఆర్ నాట్ ఎమోషన్స్, వీఆర్ నాట్ దిస్ గ్రీన్ కలర్ డ్రెస్ ఆర్ శారీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మనం కాదు అది. అట్లా ఎమోషన్స్ నుంచి మనం వేరైపోతాం అబ్జర్వేషన్ చేస్తే. పత్రి సార్ దగ్గర నుంచి అది నేర్చుకున్నాం అనమాట. అంటే ఎప్పుడైనా కానీ అవేర్నెస్ లో ఉంటే నీకు ఎవడు ఏ ఇరిటేట్ చేయడు, ఈ భూమి మీద ఎవరేం చేయలేరు. బుద్ధుడైనా కానీ, ఓషో అయినా కానీ, ఓషో ఇంటర్వ్యూలు వినండి, ఎంత ఆ క్వశ్చన్ వింటుంటే మనకే ఏంట్రా ఇట్లుంటాడు, కానీ అన్నిటినీ జోక్ గా తీసుకుంటాడు అనమాట, చాలా జోక్ గా మాట్లాడుతుంటాడు. ఒకసారి ఒక చిన్న జోక్ అనమాట, మీకు తెలుసో తెలియదు, ఒకడు అడిగాడు అనమాట, షీలా అనే ఆమె సెక్రటరీ ఉంటది, ఆమె ఏదో కేసు పెట్టడం, అవును సార్, అవును సార్, అడుగుతారు అనమాట, మీ గురించి అంతా ఇట్లా చెప్తుంది ఈమె, అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, మిమ్మల్ని ఇవన్నీ ఎలిగేషన్స్ ఉన్నాయి, దీనికి మీరు ఏమంటారు అంటారు అనమాట. అంటే షీలా నెవర్ డిడ్ మెడిటేషన్ అన్నాడు అనమాట. అన్న తర్వాత ఆయన ఏమంటాడు అంటే షీలా ఈజ్ ఎ బిచ్ అన్నాడు. అనగానే అందరూ ఆశ్చర్యపోయిన అనమాట. బట్ ఐ లవ్ బిచెస్ అన్నాడు అనమాట. అనగానే అందరు నవ్వుతున్నారు అనమాట. అంటే లైఫ్ ని అంత ఈజీగా, అంత హ్యాపీగా, సీరియస్నెస్ లేకుండా తీసుకోవడం అనేది ఇట్లాంటి గ్రేటెస్ట్ మాస్టర్స్ దగ్గరనే మనం నేర్చుకోవాలి. అంటే చూడండి, ఆ ప్రాబ్లమ్ ని కూడా, అంటే ఒకరు తిడుతున్నా గానీ యూఆర్ స్టిల్ లవింగ్ దెమ్. పత్రి సార్ ఏమంటాడంటే ఎన్లైటెండ్ మాస్టర్స్ కి శత్రువులు ఉంటారు, శత్రుత్వం ఉండదు అంటాడు అనమాట. అంటే దాని మీనింగ్ ఇదే అనమాట. అంటే మనుషులు తిట్టే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ లోపల శత్రుత్వం ఉండదు, కోపం ఉండదు, వాళ్ళ లోపల పగలు, ప్రతీకారాలు ఉండవు అనమాట. సో ఇవన్నీ మనము ఇలాంటి ఎన్లైటెండ్ మాస్టర్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకటే సోర్స్ నుంచి మనము అన్ని నేర్చుకోలేము, అవన్నీ ఒక దగ్గర దొరకచ్చు, కానీ మనం రిసీవింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా చూడొచ్చు మాస్టర్స్. అందుకనే ఎప్పుడైనా అన్ని మాస్టర్స్ నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఈయన చెప్పేదే ఆయన కూడా చెప్పేదే, ఎందుకు వీళ్ళు సేమ్ చెప్తున్నారు, అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది అనమాట థింకింగ్. ఇది చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్. శత్రువులు ఉంటారు కానీ శత్రుత్వం ఉండదు అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. అంటే ప్రేమతత్వంతో ఉండాలి అని అర్థం. మనం కూడా ఒక ఎన్లైటెన్ మాస్టర్ లా కావాలి అంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే లైఫ్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవద్దు, అండ్ అట్ ద సేమ్ టైం లవ్ చేయొద్దు అంటాడు ఓషో. మీరే లవ్ అయిపోవాలంటారు అనమాట, మీరే ప్రేమతత్వంతో ఉండాలంటాడు. సో ఇలాంటి
మనకు ఓషో పరిచయం చేసింది కూడా సారే. మీరు మరణం లేని మీరు లోక్ రాంపాన్ని కూడా పరిచయం చేసింది కూడా పత్రి సారే. సో ఫస్ట్ టైం నేను మరణం లేని మీరు బుక్ చదివాను అనమాట. అది అంటే అది కూడా నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చా అంటే ఫ్రీ అని చెప్పారు, పైసా అని చెప్పుంటే నేను రాకపోతుండే. ఫ్రీ ఫ్రీ అని చెప్పారనమాట, అంటే సర్వీస్. లేకపోతే నా జీవితంలో ఎప్పుడు నేను ధ్యానంలోకి రాకపోతుండే. అంటే నాకు ఎవరైతే ధ్యానం నేర్పించాడు నరేంద్ర ముదల్కర్, బుక్ కూడా ఇచ్చాడు. వాళ్ళ మదర్ నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. మీ అందరికీ ఆయన తెలుసు కాబట్టి ఆయన పేరు ఎత్తుతున్నా, కానీ వాళ్ళ మదర్ నాకు బాగా క్లోజ్. అంటే ఏ డౌట్స్ అడిగినా చిన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని అనమాట. అయితే ఆ బుక్ ఇచ్చారు, ఫస్ట్ బుక్ అనమాట అది. నాకైతే ఫ్యూజులు పోయినాయి. ఇప్పుడు ఎట్లా ప్రతిసారి డైలాగ్స్ వినంగానే ఎట్లా మనకు ఫ్యూజులు పోతుంటాయో, అప్పుడు అవి వినంగానే ఆశ్చర్యం అంటే ఆస్ట్రల్ ట్రావెల్, ఆరా అంటాడు, సబ్ కాన్షియస్ మైండ్ అంటాడు, ప్రోగ్రామింగ్ అంటాడు. ఇవన్నీ ఇప్పటికీ ఇది నేను 4 సార్లు బుక్ చదవడము, ఇప్పుడు కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది ఆ బుక్ చదువుతుంటే. సో ఇలాంటివి మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ ని మనకు పరిచయం చేపించాడు. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా. 30 ఏళ్ల క్రితము నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేసిన అనేది చెప్పే ధైర్యం కూడా లేకపోయింది నాకు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటేనే పిచ్చోడు అనేటోళ్ళు. నేను ఇట్లా ఆస్ట్రల్ చేసిన, నేను అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చిన అంటే నన్ను ఇంకా పిచ్చి ఆసుపత్రికి పంపించేటోళ్ళేమో, అంత భయం ఉండేదన్నమాట నాకు. కానీ ఇప్పుడు యూ కెన్ టాక్ ఎనీథింగ్. ఆస్ట్రల్ బాడీ కాదు, నక్షత్రాల గురించి మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, మనం ఇంటర్ గెలాక్టిక్ అని మాట్లాడచ్చు. నో బడీ ఈస్ గోయింగ్ టు డౌట్ యూ. అంటే అక్కడ నుంచి ఈ స్థితికి మనం వచ్చినామంటే ప్రతిసారి ఎంత ఇది చేసి ఉంటే, ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటాయి ఉంటాయి చూడండి. ఎన్ని మ్యాగజైన్, ఎంత జ్ఞానం, అనంతమైన జ్ఞానం. నేను చెప్పినట్టు ఓ 10 జన్మలు ఎత్తేసి సార్ చెప్పిన సబ్జెక్టులన్నీ చదవడానికి ఒక 10 జన్మలు అవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తుంటుంది నాకు. అది నిజమో కాదో తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా అనిపిస్తుంటది అనమాట. ఇంకా ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నేను ఈ మధ్యలో నేను డిసైడ్ అయిపోయినా, అదేంటి అంటే సత్యమే మాట్లాడాలి. సోల్ సత్యం అంటే ఏంటి అనేది ఈ రోజు నాకు వచ్చిందన్నమాట. సోల్ లెవెల్ నుంచి మాట్లాడాలి మనం, సోల్ తరఫు నుంచి మాట్లాడాలి. మనకు అంతం లేదు, మనం ఎప్పుడు పుట్టలేదు అని మనం తెలుసుకోవాలి. సోల్ ఏం మాట్లాడినా సోల్ లెవెల్ నుంచి మాట్లాడడం మనం స్టార్ట్ చేసాం అనుకోండి, మనం ఖచ్చితంగా ప్రతిసారిలాగా మాట్లాడగలం. అది ఈ రోజు నాకు మెసేజ్ వచ్చింది అనమాట. అంటే అంత ఆశ్చర్యంగా ఎట్లా మాట్లాడేసిండు. వేరే మాస్టర్స్ చూస్తే హ్యాపీ రక్షాబంధన్ అని పెడుతున్నారు అనమాట, కానీ వీళ్ళకు ప్రతిసారికి డిఫరెన్స్ ఏంటంటే సార్ ఎప్పుడు ఆత్మతత్వం నుంచే మాట్లాడతారు. సత్యం అంటే అదే అనమాట. సత్యం మాట్లాడడం అంటే ఆత్మతత్వం నుంచే మాట్లాడాలి మనం. సో అది నేను నేర్చుకున్నా. ఈ రోజు దాన్ని సీక్రెట్ తెలుసుకున్నా, సార్ యొక్క సీక్రెట్ అనమాట. సత్యం మాట్లాడడం అంటే ఏందో మాట్లాడడం కాదు, సోల్ లెవెల్ నుంచే మాట్లాడాలి. ఇప్పుడు బాడీ లెవెల్ నుంచి కూడా మనం మాట్లాడచ్చు. రక్షణ కావాలా, శరీరం పరంగా అయితే రక్షణ కావాలి, కానీ అన్నిటికన్నా ఉత్తమమైనది ఆత్మ సైడ్ నుంచి మనం మాట్లాడడం స్టార్ట్ చేసినాం అనుకోండి, మనకు తిరిగేలేదు. సార్ ఏమంటాడు, మీ ప్రాపర్ ఎక్కడ అంటే సార్ వైకుంఠం అంటాడు అనమాట. అది నేను ఈ మధ్య రికార్డింగ్ విన్నా. అంటే అర్థమైంది అంటే నువ్వు శరీరం కాదు అని నువ్వు తెలుసుకోవాలన్నమాట. నీ మాటల్లో కూడా అదే ఉండాలి, నువ్వు ఆత్మవే అన్నట్టే మాట్లాడాలి. సో అది సార్ దగ్గర రీసెంట్ గా తెలుసుకున్న మాస్టర్స్. ఇది నా ఎక్స్పీరియన్స్ సార్తో ఎప్పుడు డైరెక్ట్ వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అట్లా అన్నా కూడా నాకు నచ్చదు, అది వేరే విషయము. కానీ ఎప్పుడు డైరెక్ట్ గా ఏం లేవన్నమాట సార్తో. మహా అంటే నేను వేరే మాస్టర్ ద్వారా సార్ గురించి వింటుంటా అనమాట. కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. సార్ ఏమో ఒకసారి అలెగ్జాండర్ ని చూసినా అని విన్నా అనమాట. నేను సార్ చూసానని చెప్పానంటే వరకు, అంటే నెక్స్ట్ జన్మ తీసుకొని, అంటే ఈ మనుషుల్లో అలెగ్జాండర్ ఇంకా కొంతమంది పేర్లు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించేది, ఎట్లా తెలుసు సార్కి అని. అది ఇంకా నాకు క్వశ్చన్ మార్కే. అట్లాంటి క్వశ్చన్ మార్కులు, అట్లాంటి ఆన్సర్స్ ఇంకా నాకు రాలేదు. బట్ ఏది రావాలో ఆ జ్ఞానం నాకు వచ్చింది. అది ఏంటి అంటే ఆత్మతత్వం నుంచే మాట్లాడాలి అని నేను ఈ రోజే డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అంటే కష్టపడతా. అంటే ఒక్కొక్కసారి తప్పులు అయితే ఉంటాయి, మనం మనుషులమే కాబట్టి, ప్రతిసారి కాదు కాబట్టి తప్పులు అయితే ఉంటాయి, కానీ ఫోకస్ అనమాట, రీఇన్వెంట్ అవర్ సెల్ఫ్. అది మాస్టర్స్. ఇంకా ఎవరికేమైనా క్వశ్చన్స్ ఉంటాయి అంటే క్లాస్ లాగా అయిపోయింది ఇది నాకు. ఇవాళ ఈ కంప్లీట్ మ్యాన్
ఏంటి అసలు సత్యం అంటే ఏంటి చెప్పుకుంటూ వచ్చారు సార్. యాక్చువల్ గా వెంకట్ సార్ కూడా ఉన్నారు. సార్ కూడా మాకు ఎప్పుడు ఇలాగే చెప్తుంటారు, మాట్లాడు ఓపెన్ గా ఫ్రీగా. ఎస్. అండ్ ధ్యానం అంటే అబ్జర్వ్ చేయండి, చూడండి ఫస్ట్ ఏంటనేది. ఫస్ట్ గమనిస్తూ పోతేనే కదా కళ్ళు తెరుచుకొని కూడా చెయ్యాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేపిస్తుంటారు వెంకట్ సార్. సో ఎస్. సార్ ఎస్. ఇవాళ నాకు తెలిసింది మీ స్పీచ్ విన్నాక హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఈ ఎస్. కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి. ఎస్. సో అనుభవాలు అందుకే సార్ ఇది పెట్టింది. అంటే ఏం నేర్చుకున్నాం మనం ఆయన దగ్గర అవును. నుంచి, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానే, అది ఇంపార్టెంటే కదండి సార్. ఇంకో 6 మీరు నెలలు అన్న అయితే మళ్ళీ ఇంకో రకంగా చెప్తా, ఎందుకంటే అప్పటికి ఇంకో అప్డేటెడ్ సబ్జెక్ట్ వస్తుంది ప్రతిసారి నుంచి, ఇంకేదైనా నేర్చుకోవచ్చు వస్తుంది. నేను. అట్లా Yes. మనం నేర్చుకుంటూ పోతూనే ఉండాలి. ఇంకా నేను రికార్డింగ్ ఉమ్, మొన్ననే స్టార్ట్ చేసిన, ఇంకేం నేర్చుకుంటున్నా తెలియదు కానీ ఉమ్, అట్టుందనమాట. అంటే అనంతమైన సబ్జెక్ట్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం. అదే నేను చెప్పా కదా, ఒక 10 జన్మలు ఎత్తాలేమో అనిపిస్తుంటది ఒక్కొక్కసారి, అంత కోపం వస్తుంటది అన్నమాట. అంటే ఇవన్నీ వదిలేసి దాని వెనకాల పడాలా అనిపిస్తుంది. అంటే అంత ఎఫర్ట్స్ పెడితే గానీ సార్ అంత జ్ఞానం రాదేమో అనిపిస్తుంటది. థ్యాంక్స్ అంత ఫర్ ఓపెన్ పెడితే షేరింగ్ అంత సార్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ చదివిన బుక్కులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు చదవాలి నేను? ఇంకెన్ని జన్మలు ఉంటాయి, నేను ఏమన్నా రాసుకోవాలా, నెక్స్ట్ జన్మకి ఏమైనా రాసుకోవాలా అనేది కూడా అనిపిస్తుంటది. అంత ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇన్ని చేయాల పనులు అని అనిపిస్తుంటది, ఇంత పని ఉంది నా ముంగట అని అనిపిస్తుంటది ఇట్లా. ఈ రోజు మాకు అనిపించింది ఇది కదా ఓపెన్ షేరింగ్ అని అనిపించింది సార్. నిజంగా అయితే కనుక మీరు అన్నారు కదా, ఒక ఫస్ట్ నాకు ఇష్టం లేదు బట్ తర్వాత విన్నాను ఇలా అని. అవును. ఎవరు అవును. నెగిటివ్ గా మాట్లాడడానికి చెప్పడానికి ఒప్పుకోం అవును. సార్. ఐ మీన్ పత్రి అవును. సార్ గురించి అవును. ఏమనుకుంటారో, ఇప్పుడు నేను మీతో అవును. వచ్చి చెప్తే ఈ వినేవాళ్ళు చేసేవాళ్ళు ఏమనుకుంటారో కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అవును. 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 కదండి సార్. అవును. సో ఇవాళ అలా లేదు, మీరు ఓపెన్ గా అవును. చెప్పేశారు. అందుకే నేను అన్నాను నేను ఈ రోజు నేను హ్యాపీ ఫీల్ చిన్నప్పటి నుంచి అవుతాను ఓపెన్ గా వెంకట్ ఉంటా, సార్ అని చెప్పేసి. ఓపెన్ గా సార్ ఉంటా. మరి నాకు ఆ క్వాలిటీ అది ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు కానీ నేను చిన్నప్పటి నుంచి అంతే అనమాట. ఏదైనా చెప్తా, ఐ డోంట్ కేర్ అనమాట. వాళ్ళు నన్ను తిట్టుకుంటే తిట్టుకొని, ఏదైనా నువ్వు పిరమిడ్ మాస్టరే కాదంటే ఓకే, నేను కాదురా బాబు, నా పని నేను చూసుకుంటాను అట్లా. ఐఎమ్ ఉమ్, ఓపెన్ అనమాట. సో ఓపెన్ కూడా అంటే అదే సత్యం కదా. అట్లుంటేనే మనం సత్యం అనే మాటలు మనం మాట్లాడగలం. అంత ఓపెన్ గా ఉండగలిగితేనే. అంటే దెబ్బలు పడతాయి, పడతాం, కానీ నడక అనేది నేర్చుకోవాలి. అంటే మాటలు అనేది నిజం. ట్రూత్ఫుల్ గా మాట్లాడడం నేర్చుకోవాలి. దెబ్బలు పడితే నేర్చుకుంటాం, మళ్ళీ ఇంకోసారి అయితే మళ్ళీ ఇంకోసారి నేర్చుకుంటాం అట్లా. ఎస్ సార్. మీరు అన్నారు కదా డిపెండ్ అవ్వద్దు, మీరు పత్రి సార్ పైన కూడా మీరు డిపెండ్ అవ్వద్దు, దాన్ని అవునవును, నేను బియాండ్ కి చూసుకుంటా. వెళ్ళాలా, అవును. అనాలిసిస్ చేసుకోవాలి, వినాలి, అవును. వెంటనే నమ్మొద్దు ఒక అవును. మాటని, అనాలిసిస్ నాకు అంటే చేయాలి. కొంతమంది అంటుంటారు అనమాట, పత్రి సార్ అన్నాడు కదంటే, పత్రి సార్ అన్నాడు కాబట్టి నువ్వెంత నేర్చుకున్నావు, అంటే నువ్వెంత ఇంప్లిమెంట్ చేసినావు అనేది, అంటే మన జ్ఞానం లాగా తీసేసుకోవాలి, మనది అన్నట్టు చేసేయాలన్నమాట. నేను చూస్తుంటా చాలా మంది, ప్రతిసారి అట్లన్నాడు, ప్రతిసారి ఇట్లన్నాడు కాదు. ఉమ్, మనం ఎంత పెట్టి మనం ఎంత చేసినాం, దాన్ని అవును ఎంత కదా, అనలైజ్ చేసుకున్నాం అనేది నాకు మనకి అనిపిస్తుంటది. ఎంతవరకు అర్థమయ్యింది. ఇప్పుడు ఒక్కరి ఎగ్జాక్ట్లీ. నుంచి ఇద్దరి దగ్గర వరకు నేను చూసి ఇవే మాటలు వింటున్నానంటే ఎస్ ఇవి ఎంతవరకు నిజం అయ్యింటాయి అనేది కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి కదండి సార్. మనం అవును. మనం కూడా అవును. లోపల ఒకసారి ఆలోచించాలి, ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇది అవును. సత్యం అవును. అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ మనం డైజెస్ట్ చేసుకోవాలి కదా, మనకి మనం ఎంత డైజెస్ట్ చేసుకొని అర్థం అవ్వాలి నిజంగా. తెలుస్తుంది. అంత ఇప్పుడు అంత మామూలుగా తొందరగా. నేను కుక్కని చూసిన అనమాట, ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడినా, బాగున్నావు అనగానే నాకు కౌంటర్ వేసిన అనమాట. బాగున్నావు అనొద్దు, ఆ, నేను బాగానే ఉన్నా కదా అట్లా అడగడం ఏంది అన్నాడు. బాగానే ఉంది, ఆ మాట బాగానే ఉంది, కానీ ఆయన చూస్తే మళ్ళీ 100 తప్పులు అనమాట ఆయన మాటల్లో. అంటే సార్ ఉమ్, అనే ఉద్దేశం ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ ట్రూత్ కి మనం వెళ్ళాలి అని, అంతే తప్ప అదొక్క మాట పట్టుకోవద్దు. ఆ ఆ, లెవెల్కి వెళ్తే ఆ మాటలు వస్తాయి మనకు. ఉమ్, సో అట్లా అట్లా కొంత అట్లా అట్లా బట్టి కొట్టద్దు ఒక సబ్జెక్ట్ ని. సార్ ఏం చెప్పిండు అదే ఉమ్, చేస్తా అట్లా కాదనమాట, మనం ఉమ్, డైజెస్ట్ చేసుకోవాలి దాన్ని. అది ఉమ్. మిస్ అవుతూ ఉంటాము, బట్ పర్లేదు, మనం అంతా సార్ హ్యూమన్ ఇక్కడ బీయింగ్స్ ఒక కాబట్టి. డౌట్ నాది, క్లారిఫై చేయండి. నేను చెప్పండి. జనరల్ గా గుడ్ మార్నింగ్ అంటుంటాను. ఉమ్, అవును. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ అవును. మార్నింగ్, గుడ్ నైట్ అని జనరల్ గా చెప్పేస్తాను అంతే. అవును. గుడ్ అని చెప్పొద్దు నువ్వు, హ్యాపీ మార్నింగ్ అని చెప్పు, హ్యాపీ నైట్ అని చెప్పు, ఆ, అవును. అలా అంటుంటారు. అవును. నాకు ఏంటంటే అందులో మీకు తప్పేం కనిపిస్తుంది? అదే అందుకనే మీకు తప్పై మీకు తెలిసేంత వరకు దాన్ని మానొద్దు అంటున్నా. తప్ప మీ లోపల నుంచి ఉమ్, రావాలి ఆ ఫీలింగ్. ఇప్పుడు నాన్ వెజ్జే ఉంది, నాన్ వెజ్ ఉమ్, సార్ ఎప్పుడో చెప్పాడు అనమాట,
నేను ఉమ్, మానేస్తుంటే మళ్ళీ తినిపిస్తాడు ఎవడు, మానేస్తుంటా మళ్ళీ ఏదో ప్రాబ్లం లో ఇరుక్కొని మళ్ళీ తినాల్సి వచ్చేది అనమాట. కానీ ఉమ్, ఒక ఒక 10 years అయింది నేను కంప్లీట్ గా మానేసి. అంటే ఇక ఈ రోజు నుంచి తినను అది ఎప్పుడు వచ్చిందంటే లోపల నుంచి వచ్చింది అనమాట. ఉమ్, చచ్చిపోయినా నేను తినను అనే ఫీలింగ్ లో వచ్చేసిన నేను, ఆ స్థితిలోకి వచ్చిన అనమాట. అట్లా వస్తేనే ఏదైనా మానేయాలి అంతే తప్ప ఎవరో చెప్పిండ్రు అని మనం మానేయద్దు. ఆ ఆ సబ్జెక్ట్ ని డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్ కూడా రికార్డింగ్ లో అయినా ఎక్కడన్నా గుడ్ మార్నింగ్ ఉంటుందా, అన్ని మార్నింగ్ గుడ్ డే ఉంటుందా అని అన్నాడు అనమాట. అది ఉమ్, డైజెస్ట్ చేసుకోవాలి, చేసుకోకుండా బట్టి కొట్టద్దు అనమాట. ఒక ప్యారెట్ లా టప్ ఉమ్, టప్ టప్ ఉమ్. టప్ అని మాట్లాడద్దు. వాట్ హీ సేయింగ్ అది ఎంతవరకు మనకు అవుతుంది, అప్పటి వరకు తప్పటడుగులు వేసుకుందాం, ఏం తప్పలేదు. జనరల్ విషయాలని జనరల్ గానే తీసుకోవాలి ఉమ్, కదా, దాన్ని ఎందుకు కాంప్లికేషన్స్ అవును. చేసుకోవటం. మనం తప్పులు యాక్సెప్ట్ చే అడుగులేద్దాం, ఏముంది, మనం మనుషులమే కాబట్టి. మనం ఆ స్థితికి వచ్చినప్పుడు, సార్ స్థితికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అప్పటి వరకు తెలుస్తుంది. యాక్టింగ్ చేయొద్దు. అంత అది జ్ఞానం కరెక్ట్. వచ్చినాక యాక్టింగ్ మీరు చేయొద్దు. అన్నట్టుగా ఈ పాయింట్ అయితే యాప్ట్ గా ఉంది. బట్టి ఎస్, కొట్టొద్దు. ఏం చెప్పారో ఎస్, మనం అది బట్టి కొట్టొద్దు. మనకి ఎస్, మనసుకు రావాలి అనేది ఎస్, నిజం సార్. ఇది బాగుంది ఎస్. పాయింట్ మన పాయింట్ లోపలికి యాక్చువల్. నుంచి రావాలి ఆ సెన్స్ అనేది. ఇప్పుడు నాన్ వెజ్ అనేది తప్పు అనేది చెప్పడం వేరు. చాలా మంది చూస్తుంటారు, తప్పు అంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఎవరు లేనప్పుడు తింటూ ఉంటారు అనమాట. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే మనం ఏం కరెక్ట్. మాట్లాడుతున్నాం అదే మన మనసులో అదే ఉండాలి, అదే ఆచరించాలన్నమాట. ఏం అప్పుడే ముక్తి. చేస్తున్నామో వేమన, అదే చెప్పాలి కూడా. అవును. Yes. ఇప్పుడు అంటారు వేమన పద్యం ఒకటి ఉంటది, అంటే క్లాస్ లాగా అయిపోతుంది ఇది సార్. ఇది లేదు. లేదు సార్, నో ప్రాబ్లం సార్. ఉమ్, వేమన పద్యం బాగుంటది అనమాట. మనసులో ఒకటి, ఆ, ఆ, మనసులో ఒకటి, మాట వేరొకటి, ఒడలి గుణం ఒకటి, నడత వేరొకటి, ఇట్లా ఉండగా ముక్తి ఎలా కలుగును అంటాడు అనమాట. విశ్వదామిరామ వినురవేమ అంటే మనం మాట్లాడేది ఒకటి ఉంటది, లోపల ఇంకోటి నడుస్తుంటది అనమాట. మనం ఫ్రస్ట్రేషన్ ఉంటాము కానీ స్మైల్ ఇచ్చుకుంటూ మాట్లాడతాం, లోపల సప్రెస్ చేస్తుంటాం ఫీలింగ్స్. మన గుణం ఒకటి ఉంటది, మనం ఇంకోటి చూపిస్తాం అనమాట. సో ఇలా ఉండొద్దు అంటాడు. ఇట్లుంటే మీకు ఎప్పటికీ ముక్తి రాదు. ఇంకా ఈ చిత్రం ఏంటంటే, మీరు బయట మీరు చూస్తే టీవీలో కానీ సినిమాల్లో ఆడవారి మాటలకు అర్థాలు వేరు అంటే అది రాంగ్ అనమాట కంప్లీట్లీ. ఎప్పుడైనా కానీ మన మనసులో ఏముంది అదే మాట్లాడాలి, క్లారిటీగా మాట్లాడాలి. అది వాళ్ళని పాపం రాంగ్ ఇన్స్పిరేషన్, రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తున్నారు అని. అట్లా ఉండద్దు అనమాట. లోపల ఏముందో అదే మాట్లాడాలి. ప్రతిసారి దగ్గర నుంచి ఇట్లాంటివి చాలా నేర్చుకోవచ్చు మనం. ఎప్పుడైనా చూడండి, సారు కోపం వచ్చినా కొట్టేస్తాడు, ఆ ఫీలింగ్ తీసేస్తాడు. సార్ తిట్టేటప్పుడు కూడా ఏమంటాడంటే, నీలో నన్ను నేను చూసుకున్నా అని చెప్పి తిడతాడు అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనం వెళ్ళాలంటే, ఒకరిని తిట్టేటప్పుడు కూడా నన్ను నేను తిట్టుకుంటున్నా అనే ఫీలింగ్ లో తిట్టడం నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే వస్తామో మనకు కర్మ అంటది అంటాడు. అంటే బ్రహ్మజ్ఞానంలో కర్మ అంటది అంటే ఇదే అనమాట. అంటే ఒక బ్రహ్మజ్ఞాని అన్నిట్లో భగవంతుని చూస్తాడు. సో ఆ లెవెల్ కి మనం ఎదగాలి. మన దృష్టి, మన పర్సెప్షన్. సో ఇలాంటివి చెప్తున్నారు. ఇంకా ఇంకో 2 గంటలు వదిలేస్తే ఇంకో 2 గంటలు కూడా చెప్తా ప్రతిసారి. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వెంకట్ సార్. సార్ నమస్కారం దీపక్ సార్, గారు, మమ్మల్ని దీపక్ గారు గుర్తుపట్టారు మీరు. నమస్తే సార్. అయ్యా 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 అంటే గుర్తుపట్ట చాలా దీపక్ మంది గారిని. చూస్తుంటారు కదా, లక్షల మందిని చూస్తుంటారు, మీరు ఒక 10 సార్ అయిపోయారు ఈ పాటికి. దీపక్ గారి క్లాస్ పెట్టమని నేనే ఇందు గారికి నెంబర్ ఇచ్చి మీ క్లాస్ ఓకే, ఓకే. పెట్టమని నేనే చెప్పాను సార్. థ్యాంక్ యూ, అందు థ్యాంక్ యూ, గుర్తున్నారు నాకు. థ్యాంక్ యూ సార్. అయితే నేను నేను చూస్తుంటా మీ స్టార్ట్ వీడియోస్. చేయగానే అదే నేను స్టార్ట్ చేయగానే ఏంటి నేను మాట్లాడే మాటలు నాకు వినిపిస్తున్నాయి అనిపించింది కొంతసేపు. నేను అదే అన్నాను సార్, మాకు వెంకట్ సార్ అదే అదే కనిపిస్తాను. సో నేను ఇవే చెప్తూ ఉంటాను. అదే చెప్పడం కాకుండా కొంచెం నేను కొంచెం స్కిట్ గా కొన్ని చేపిస్తా ఉంటాను అనమాట. సో ఓకే. మీరు అవే పాయింట్లు మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ అయితే యూ, మీరు థ్యాంక్ యూ. మాట్లాడుతున్నప్పుడే నాకు మొన్న రీసెంట్ గా నేను ధమ్మపద చదువుతున్నా బుద్ధుడిది. ఓకే, ధమ్మపద చదువుతా ఉంటే అందులో బుద్ధిజం ఎట్లా ఫామ్ అయింది, తర్వాత రోజులు ఏం జరిగింది ఏంటన్నది కొంచెం ముందు చెప్పారనమాట. ఓకే, చెప్పినప్పుడు బుద్ధుడు చనిపోయిన 250 సంవత్సరాలకి బుద్ధుడు విగ్రహం పెట్టారు ఫస్ట్ టైం. ఓహో, బుద్ధుడు చనిపోయిన 250 సంవత్సరాలకి. బా చాలా టైం తీసుకున్నారు. చాలా టైం. అంటే అది ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు విగ్రహం ఓకే, వచ్చింది, అది కూడా 250 సంవత్సరాల తర్వాత ఓకే, ఎందుకు వచ్చిందంటే, బుద్ధుడు చనిపోయాక బుద్ధుడు శరీరాన్ని వదిలేశాక బుద్ధ సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది బుద్ధుడు దేవుడు, భగవంతుడు, ఆయనకు మహిమలు వచ్చు, ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మిన వర్గం ఒకటి బయలుదేరింది. ఓకే, అయితే ఇంకో వర్గం తయారైంది.
ఈ వర్గం ఏంటి అంటే బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందిన సిద్ధుడు. ఆయన అందరూ ఎలా జ్ఞానోదయాన్ని పొందాలో సూత్రాలు చెప్పాడు. సో ఆయన ఆ జీవితం ఆ సైన్స్ ని ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఆ సైన్స్ ని మనకి ఇచ్చాడు. ఆ సైన్స్ ని ఫాలో అవ్వాలనుకునే వర్గం ఒకటి స్టార్ట్ అయింది. ఇలా 2 వర్గాలు విడిపోయాయి అనమాట. సో ఇందులో విషయం నాకు ఏంటంటే ప్రతిసారి కూడా అట్లా అనిపిస్తుంది. కొన్ని నెలలు అయితే అట్లనే అవుతుంది కూడా, అట్లనే అవుతుంది. అందుకే నేను ఈ ప్రస్తావన తెచ్చాను. ఎవరైతే బుద్ధుడిని దేవుడు అని నమ్మి ముందుకెళ్తున్నారో వాళ్ళని మహాయానులు అన్నారు. ఓకే ఓకే, ఎవరైతే బుద్ధుడు దేవుడు కాదు, ఆయన గురువు, ఆయన సూత్రాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి అని నమ్మిన వాళ్ళని హీనయానులు అన్నారు. ఓకే అర్థమైందా మీకు? అర్థమైంది. నో ప్రాబ్లం. అంటే మన మధ్యలో కొన్ని రోజుల తర్వాత వజ్రయానం అని కూడా ఒకటి స్టార్ట్ అయింది. అది వేరే కాన్సెప్ట్, అది తర్వాత మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 2 కాన్సెప్ట్ దగ్గర ఉంటే ఎవడైతే గుడ్డిగా ఒక విషయాన్ని నమ్మేసి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని నమ్మాడు వాడు మహాయానం అంట. బుద్ధుడు ఎవరిని వాడిని ఉద్ధరించుకోమన్నాడు, అదే మనం పాటించాలన్నవాడు మాత్రం హీనయానం అంట. సో ఇది ఇప్పుడు కథ కాదు, 2000 సంవత్సరాల క్రితం కథ చెప్తున్నా నేను. అదే ఇప్పటికీ అదే ఉంటది, సేమ్ ఉంటది. మనుషులు మారదు కదా, మనసులు మారవు కాబట్టి. అది స్వామిజీ. సో రైట్ నో మనం ఆ జంక్షన్ లో ఉన్నాం. ఎస్, నాకు అదే అనిపిస్తుంది. అవి రికార్డింగ్ వింటుంటా కదా, ఏంటంటే ఇప్పుడు సార్ని దేవుడు చేసేస్తే ఏమైపోతుంది, రాముడిలాగా అయిపోతాడు, కృష్ణుడిలాగా అయిపోతాడు. అంటే వాళ్ళు చెప్పింది మనం నేర్చుకోము. ఆయన దేవుడు కాబట్టి ఆయన చేస్తాడబ్బా, మనకెందుకు అంటే యూఆర్ ఇగ్నోరింగ్. మెసేజెస్ పోతున్నాయి. నేను ఒక సీనియర్ పీరియడ్ మాస్టర్ ఆ వీడియో పెట్టాక నాకు చాలా మంది ఫోన్ చేశారు నాకు. పత్రికారిని దేవుడు చేయొద్దు, ఆయన లక్ష్యాలు మాత్రమే మనం, ఆయన ఆలోచనలు పట్టుకుందాం అని నేను చెప్పిన వీడియో బాగా వెళ్ళి కొంతమంది సీనియర్ పీరియడ్ మాస్టర్ అంటే ఒక 25-30 years నుంచి పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళు నాకు కొంతమంది కాల్ చేశారు. కాల్ చేసి పత్రి సారు ఆ టైంలో ఇలా మెరికల్ చేశారు, ఈ టైంలో ఇలా మెరికల్ అంటే అద్భుతాలు చేశారు, మెరాకిల్స్ చాలా చేశారు, నువ్వు అది చూపించకపోతే నువ్వు వాస్తవాన్ని చూపించినట్టే, అది ఇది మాట్లాడారు. నేను చెప్పిన, మీరు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను పత్రి గారు మెరాకిల్ చేసిండొచ్చేమో, మెరాకిల్ అనేది మీ వ్యక్తిగతం. అవును, మీకు అది మెరాకిల్ గా ఫీల్ అవుతుంది, నేను అవ్వకపోవచ్చు. అది అవును అవును, అది మెరాకిల్ మీకు అర్థం అవుతుంది, నాకు అర్థం కాదు మెరాకిల్. వాక్షేత్రంలో ఒక చిన్న టాపిక్ ఉంటుంది సార్, మీరు చెప్పింది సార్ చెప్తాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, ఒక యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వస్తుందంట, అంతా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వేసుకొని వచ్చి, ఊరికే ఆయన బట్ట పట్టుకుంటేనే హీల్ అయిపోతుంది అని ప్రచారం జరుగుతుంటది అనమాట. అయితే ఆమె ఫుల్ ప్రిపరేషన్ తో, చాలా నమ్మకంతో వెళ్ళి ఆ బట్టను పట్టుకుంటది అనమాట. పట్టుకోగానే అంతా హీల్ అయిపోతుంది. అయితే యేసు ప్రభు ఏమంటాడంటే, నా వల్లనే అయింది, వెరీ గుడ్, నా ఫాలోగా, ఇట్లా అనలేదనమాట. యేసు ప్రభు ఏమంటాడంటే, అమ్మా నీ నమ్మకం నీకు క్యూర్ చేసింది కానీ నేనేం చేయలేదు అంటాడు. ఇది సత్యం. అంటే నన్ను ఫాలో అయిపో, అడ్వాంటేజ్ తీసుకొచ్చి ఎవడన్నా తీసుకుంటాడు. ఒక మామూలు మనుషులు అయితే అడ్వాంటేజ్ తీసుకొని నా అయిపో, నాకు 100 కోట్లు కట్టు, ఏదైనా అనొచ్చు, నా బానిస అయిపో, ఏదైనా అనొచ్చు. కానీ సత్యం చెప్తున్నాడు సార్, అది మాట్లాడుతున్నాడు, సత్యమే మాట్లాడాలి అంటాడు అనమాట. సో మీరు కరెక్ట్ పాత్ లో ఉన్నారు, సరైన దారిలో ఉన్నారు. సత్యం, ఎవరు ఏం తిట్టినా, ఎవరు ఏమన్నా మనం సత్యమే మాట్లాడాలి. అంటే చాలా టఫ్ అది ఆత్మపరంగా. అంటే ఈ రోజు తెలుసుకున్న సత్యం అంటే ఏంటంటే ఆత్మపరంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేది ఒక క్వశ్చన్ ఉండే అనమాట. మీరు ఇందాక నిర్ణయం తీసుకున్న సత్యం మాట్లాడాలి అని నిర్ణయం తీసుకున్నా అన్నారు కదా. సో ఇప్పటి నుంచి మీకు ఈ రోజు నుంచే కష్టాలు స్టార్ట్ అయినాయి మీకు. నాకు నేను మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఇంత సోల్ లెవెల్ గా మాట్లాడాలనేది అదే, అందుకనన్నా ఏదైనా సరే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మొదలు పెడితే మీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి అంటున్నా. ఒకవేళ అలాగే మాట్లాడితే సో వెల్కమ్ టు ద క్లబ్. అంతే. అయితే కష్టపడదాం, దెబ్బలు పడతాయి, కాలు దెబ్బలు, చేతులు దెబ్బలు అన్ని పడతాయి. మళ్ళీ తుడుచుకొని మళ్ళీ పైకి లేచి మళ్ళీ చేయడమే జీవితం అంటే. అదే ఇంకా మనం డెసిషన్ తీసుకుంటే. నా ఉపవాసం ఎంత కష్టపడ్డానో అట్లా ఇది కూడా ఒక కష్టమే పడాలి. అంటే మనం ఉద్ధరించుకోవాలంటే తప్పదు. సార్ లాగా మనం కూడా నేర్చుకోవాలి అలా మాట్లాడడం అనమాట, అంత టఫ్ గా. ఒకసారి ఒక సబ్జెక్ట్ విన్నా అనమాట. ఒక శ్లోకం ఉంటుంది, శ్లోకం అంటారు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు
అనే ఒక శ్లోకం ఉంటది అనమాట, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అని. అదేదో కరెక్ట్ వర్డ్ రావట్లేదు నాకు. అట్లా ఏమంటాడంటే నన్ను తీసుకపో అంటాడు అనమాట. అది కరెక్ట్ గా రావట్లేదు. దాని మీనింగ్ ఏంటి అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకపో, చీకటి నుంచి వెలుతురికి తీసుకపో. అదే స్వామిజీ, అదే అశ్వమ సద్గమయ, మృత్యోమ అమృతంగమయ. రైట్. సార్ కరాఖండి కొట్టేస్తాడు, ఎవడు నిన్ను ఎవరు తీసుకపోడు, నువ్వే వెళ్ళాలి అంటాడు అనమాట. నేను అది చెప్తే చాలా మందికి డైజెస్ట్ కాలేదు, మన సొసైటీలో డైజెస్ట్ కాలేదనమాట స్టార్టింగ్ లో చెప్తే. నాకు అట్లాంటి క్యాచ్ చేసేసి పర్ఫెక్ట్, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకు అట్లా చెప్పిండంటే ఆత్మపరంగా చెప్పాడు. దీపక్ గారు, నేను అందరికీ చెప్తున్నట్టే మీకు కూడా ఈ రోజు, అంటే ఆల్రెడీ మా వాళ్ళకంటే చెప్తుంటే ఈ రోజు కూడా మీకు చెప్తున్నాను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలకు వచ్చినంత మాత్రాన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు కాదు, ధ్యానం చేస్తున్నంత మాత్రాన వాళ్ళు ధ్యానులు కాదు, అన్ని పుస్తకాలు వింటున్నంత మాత్రాన, అన్ని క్లాసెస్ వింటున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు కాదు. అట్లాగే పత్రి సార్ పక్కన తిరిగారు కాబట్టి, పిరమిడ్లు కట్టించారు కాబట్టి, శాఖ ర్యాలీలు చేస్తున్నారు కాబట్టి, ధ్యాన కళాసులు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్లైటెన్ మాస్టర్స్ కాదు. అందరు కొంత మాట్లాడుతుంటే అరే ఏంది ఇంత లో లెవెల్ లో మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. సార్ హైయెస్ట్ లెవెల్ ఉంటాడు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లుంటారు అనిపిస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు అరే ధ్యానం చేస్తున్నారు ఎట్లా మాట్లాడతారు, అరే ధ్యానం చేస్తున్నంత మాత్రాన వాడు ధ్యానం అవ్వాలని లేదు. అవును అవును. పుస్తకాలు చదువుతున్నంత మాత్రం జ్ఞానం అవ్వాలని లేదు. కోరిక ఉండాలి కదా, వాళ్ళకు కోరిక ఉంటే అవుతారు. కోరిక కూడా కాదు, కోరికతో కూడా సంబంధం లేదు. మీరు 1,00,000 పుస్తకాలు చదివిన వాడికి కూడా బుర్ర ఏం పని చేయదండి, వాడికి అందులో ఒక్క ముక్క కూడా అర్థమై ఉండదు. అవునా కదా? ఇప్పుడు స్కానర్ ఉంది, జిరాక్స్ సెంటర్ ఉంది, ఆ స్కానర్ ఎన్ని పుస్తకాలు స్కాన్ చేస్తుంది? అవును అవును. దానికి ఏమైనా ఒక్క ముక్క ఎక్కుతుందా? సో అట్లాగే మనుషులు కూడా అలాగే ఉన్నారు, అన్ని పుస్తకాలు చదివినా ఒక్క ముక్క కూడా బుర్రకెక్కదు. సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా సరే, ధ్యానం అంటే ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. సంవత్సరం ధ్యానం చేస్తున్నా సరే అసలు ధ్యానం అంటే ఏంటో చెప్పలేరు. నా ఉద్దేశం వాళ్ళు రాంగ్ అని కాదు, వాళ్ళకి అది అర్థం కాలేదు అంతే. అర్థం కాదు. వాక్షేత్రంలో ఒక మాట అంటాడు, వాళ్ళ చేష్టలు వాళ్ళ గుణాల బట్టి ఉంటది అంటాడు అనమాట. నేను ఫస్ట్ టైం వినంగానే షాక్ అయిపోయినా, ఏంటి ఇట్లా అన్నాడు. బాగా 2 రోజులు ఆలోచించాను అనమాట. అంటే వాళ్ళ గుణం ఎట్లుంటది అలానే బిహేవ్ చేస్తారు, వాళ్ళ చేష్టలు ఉంటాయి. అందుకని నేను కరెక్ట్ చేసేది వాక్షేత్రమే గానీ వాళ్ళ చేష్టా క్షేత్రాన్ని నేను ఎప్పుడు కరెక్ట్ చేయను అంటాడు అనమాట. సో నాకు ఇంకా డైజెస్ట్ కాలన్నమాట. ఎందుకు ఓన్లీ అంటే 2 రోజులు పట్టింది నాకు డైజెస్ట్ కావడానికి. వాక్షేత్రమే ఎందుకు చేష్టా క్షేత్రాన్ని ఎందుకు చేయడు అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన అంతా బాగానే ఉంది. కానీ ఇవన్నీ మనం వింటుంటే సార్ లాగా అంటే మనం చేయాలి అంటే ఓన్లీ వాక్షేత్రమే పట్టుకోవాలి. అంటే పక్కన లేదనంటే మాటలే కరెక్ట్ చేయాలి, చేతలు చేయొద్దు అంటాడు అనమాట. సో ఇవన్నీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది పత్రి సార్ దగ్గర నుంచి. అసలు ఇంకోటి కూడా, మనం అసలు ఎవరిని కరెక్ట్ చేయడానికి మనం ఇప్పుడు అంటే మనం కరెక్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ పొరపాటు పడ్డట్టే. అవునవును అవును. ఇక్కడ మనం ఇంకోటి కూడా అందరినీ కరెక్ట్ చేయలేము. అవును అవును కరెక్ట్. వినే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెప్తే కరెక్ట్ చేసుకుంటారు అనుకునే వాళ్ళని గ్రహించి వాళ్ళకి చెప్పిన అర్థం ఉంది. అవును అవును. పత్రి గారి స్టైల్ వేరు, ఆయన ఎవరికైనా చెప్పగలరు, ఎవరినైనా తిట్టగలరు, అది వేరు. మనం ఇంకా దారిలో ఉన్నాం. అదే నేను కూడా దారిలోనే ఉన్నాను సార్, మీ పక్కనే ఉన్నారు, మీకు హాయ్ కూడా చెప్పాను. నేనంటే మీరు నాకన్నా ముందు వచ్చారు అంతే, నా ముందు వెళ్తున్నారు. ఎస్ స్వామిజీ. సో అదండి. యా అఫ్ కోర్స్. యా బాగుంది. నేను మళ్ళీ ఒక కామన్ సెన్స్ ఉన్న మాస్టర్ ని ఈ రోజు కలిశాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామిజీ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా, అంటే మీరు వింటూ ఉంటాను మీది కొన్ని రికార్డింగ్లు నాకే చిత్రం అనిపిస్తుంది, ఏంది పత్రి సార్ని దేవుడు చేసేస్తున్నారు అందరు కలిసి. ఎందుకంటే నాకు బాధ ఉంటది అనమాట, ఆయన దేవుడు చేసేస్తే మళ్ళీ ఆయన మాటలు ఎవరు విన్నారు. ఇప్పుడు బుద్ధుడు ఏమంటాడు అంటే, మీరు ఫిక్స్ అయిపోండి స్వామిజీ, పత్రి గారు దేవుడు అవుతున్నారు, ఫిక్స్ అయిపోండి. పాయింట్ ఆ దేవుడు చేసే క్రియేషన్ ఎవరైతే చేస్తున్నారో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. దాన్ని మీరు నేను ఆపలేము. ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ.
అయిపోయింది. అవును. నిద్రాధన స్టార్ట్ అయిపోయింది. అందులో మనం ఈ ఆలోచించడానికి బాధపడడానికి ఏం లేదు, దాని నుంచి బయటకు వచ్చేద్దాం, అది జరుగుతూనే ఉంటది. ఇంకా అంతే. వాట్ వీఆర్, మన స్టాండ్ అవును. మనం తీసుకొని మాట్లాడాల్సిన టైం వచ్చింది, అంతే మనం అంతే మాట్లాడదాం. అంతే కరెక్ట్. అఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు బుద్ధిజంలో అయితే రెండు విభాగాలు ఎలా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు కూడా రెండు విభాగాలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఓకే, అంటే మీకు తెలిసి ఉంటది, మీరు చాలా క్లోజ్ గా ఉన్నారని మీకు తెలిసి ఉంటది ఇదంతా. నేను అందుకే చెప్తున్నా, రెండు విభాగాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. మీరు ఇప్పుడు మనం అందరం ఒక విభాగంలో ఉన్నాం. ఏవో ఎటు పోతుందేమో. వాళ్ళు కరెక్ట్ గానే వెళ్తున్నారు, మనం మన దాంట్లో కరెక్ట్ గా వెళ్దాం, అంతే 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 అంతే. ఇంకెవరిని ఏం తప్పడానికి లేదు, ఎందుకంటే అవును. వాళ్ళకి అదే కావాలి, అవును, వాళ్ళు అదే హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు అదే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు పత్రి గారు ఒక 1,00,000 సార్లు 10 లక్షల సార్లు చెప్పింటారు, నేను ఈ శరీరం కాదని, అవును. నేను ఈ గడ్డం కాదని, నేను అవును. ఏమి చెయ్యట్లేదని, ఎన్ని చెప్పారు ఆయన. అవును. ఇప్పటికి ఒక ఆవిడ వీడియోలు పెడుతుంది, సార్ మహిమల వీడియోలు పెడతా ఉంటది, ఎట్లా చెప్పాలో అర్థం కాదు. సో నాకు అర్థమైంది, వీళ్ళు ఎవరి మాట వినరు, ఆఖరికి పత్రి గారి మాట కూడా వినరని అర్థమైపోయింది. అవును. సో వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటూ పోతా ఉంటారు. అవును. సో అది ఇంకా వాళ్ళని ఆపలేం మనం, అది పోతా ఉంటారు. భగవద్గీతలో ఏదైతే చెప్పారో, భగవంతుని 1,00,000 మంది ప్రయత్నిస్తే ఒక 10,000 మంది అవును. ప్రయత్నం మొదలు పెడితే అందులో 1,000 మంది, ఇట్లా ఉంది కదా, సంఖ్య ఉంది కదా, అది వాస్తవం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత యథాతపి సిద్ధానాం వేతి తత్వ వేతత అంటాడు. అట్లా అంటే అంటే అక్కడ సహస్ర అంటే వేలు కాదనమాట, కొన్ని లెక్కలేనండి. ఇప్పుడు మనకు సంస్కృతంలో సహస్రం అంటే 1000 అని కాకుండా ఇంకో మీనింగ్ వస్తుంది, ఎన్నో వేల కోట్లు రావచ్చు, కౌంట్లెస్. సో మీరు చెప్తుంది అది నాకు గుర్తుకొచ్చింది అనమాట. ఎస్ స్వామిజీ, అంతమంది ప్రయత్నం మొదలు పెడితే ఒక్కడ రీచ్ అవుతాడు అంత. రీచ్ అవుతారు. అవును. సో ఈ ధ్యానంలో కూడా ఇంతమంది ప్రయత్నం మొదలు పెడితే సత్యాన్ని తెలుసుకోవడం అన్నది చాలా తక్కువ మందే తెలుసుకుంటారు, చాలా తక్కువ మందే వస్తారు. ఆ తక్కువ మందిలో మీరు నేను ఉన్నాంలే చూసుకుందాం, అంతే 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 అంతే. నేను ఎప్పుడు నా సైడ్ నుంచి నేను చూస్తాను అనమాట. అదే హిందూ గారు ఎట్లాగో ఉంటారు, అదే అంటే అందుకే మీకు కూడా చెప్తున్నా, ఆవిడ ఎట్లాగో ముందు వరుసలో ఉంటారు ఆవిడ. నేను ఉండడానికి ప్రయత్నిస్తున్నా సార్, నేను కూడా ఖచ్చితంగా. చాలు, ఆ యొక్క పదం చాలు, ప్రయత్నిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, ఈ రోజు కంప్లీట్ మ్యాన్ ఫుల్ఫిల్ అయ్యింది అనుకుంటున్నాను సార్ నేనైతే. సో సాక్షి దీపక్ గారు, నేను కూడా ఉన్నా, ధైర్యంగా మీకు అనిపించింది మాట్లాడండి. ఓకే, ఏ గడ్డంగాడు ఎవరిని ఏం చేయలేడని కొన్ని వేల సంవత్సరాలుగా చెప్తున్నా, వాళ్ళు మళ్ళీ గడ్డాలని రూపాలని ఏ పట్టుకొని తిరుగుతా ఉంటారు, వాళ్ళు మనం ఏం చేయలేము. ఇందాక మీరు జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, పత్రికారిని దేవుడిగా నమ్మిన వాళ్ళకి కూడా పనులు అవుతాయి, ఎందుకంటే అది వాళ్ళ నమ్మకం. అవును అవును, అది వాళ్ళ నమ్మకం వల్ల అవుతున్నాయని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు, చేసుకోరు కూడా, వాళ్ళకి అది వద్దు. అవును, మీరు ఆ సత్యం ఇస్తారన్నా వాళ్ళు తీసుకోరు. అవును, మనం వాళ్ళని అట్లా వదిలేసి, ఎవరైతే చెబితే ఆ సత్యాన్ని తీసుకోగలడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని మార్చడం, ఈ ప్రయత్నం చేసుకుంటూ పోతే స్వామీజీ ఎవరో ఒకరు సత్యాన్ని బతికించిన వాళ్ళం అవుతాం, అంతే. స్వామీజీ అంటారు, నాకు ప్రతిసారి గుర్తుకొస్తారు. నాకు సార్ దగ్గర నుంచి స్వామీజీ అంటాడు అనమాట. మేమంతా మాటలు అలవాటు అయిపోయింది మాకు, సార్ మాత్రం స్వామీజీ అంటాడు. నేను సార్ దగ్గర నుంచే నేర్చుకున్నది, అదే కాపీ కాదు, జస్ట్ నాకు నచ్చింది ఆ పదం, అలా క్యారీ చేస్తున్నా. అవును 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 అవును. శివజ్యోతి గారు చెప్పండి మేడం. పత్రిసార్ కరెక్ట్ అర్థం చేసుకుంటే అందరు దేవుళ్ళనే చెప్పిండ్రు కదా సార్ పత్రిసారు. అసలు అట్లా పత్రిసార్ స్పెషల్ గా దేవుడు అనాల్సిన అవసరమే లేదు సార్, మనం అందరం దేవుళ్ళమే. అట్లాంటి వీలైతే పత్రిసార్ నువ్వు దేవుడు అని ప్రత్యేకంగా ఎవరు అసలు అనొద్దు సార్, అది అట్లా అనిపిస్తుంది సార్. మన అందరి లోపల దేవుడు ఉన్నారు, మనం దేవుళ్ళము, మనం అక్కడ పైలోకాల నుంచి దేవుని స్థానం నుంచి వచ్చినాం అని చెప్తున్నారు కదా పత్రిసారు. సార్ని అర్థం చేసుకుంటే సార్ ఒక్కరు స్పెషల్ గా దేవుడు అని అవసరం లేదు సార్, అందరం దేవుళ్ళమే. కానీ మనం ఇంకా సారు అంత స్థితికి చేరలేదు సార్, మనం ఇంకా సాధన చేయాలి, సార్. మనం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలనో, ఎంత సాధన చేయాలనో అట్లా అనుకుంటా నేనైతే. అమ్మో, నేనైతే అట్లా అనుకోండి, నాకు వద్దు అన్ని జన్మలు వద్దు, ఇదే జన్మలో అంతా మన చేతిలో ఏం లేదు కదా సార్, ధ్యానం సాధన తప్పది, మన చేతిలో అన్ని ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ మన హ్యాండ్ లోనే ఉంది. అంటే ఇంకా 4 years అవుతుంది సార్ ధ్యానంలోకి వచ్చి.
అందుకొరకు నేను ఎన్నేళ్ళు ఇంకా అయింది? అయ్యింది లేను 4 సార్. ఇయర్స్ అయింది. 4 years కి ఎంత బాగా మాట్లాడుతున్నారు. 40 years కి మాట్లాడడం సరిగ్గా మాట్లాడలేదు. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఏం కాదు మేడం ఇంకా. ఏమో సార్, నాకు పోయిన జన్మ జీవితమో ఏదో గాని ఈ జన్మ లాస్ట్ చేసుకోండి. ఇంత ముందు అన్నాం కదా, మనం చాలా పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా పని చాలా బాగుంది సార్. చాలా మంచిగా అద్భుతంగా చెప్తున్నారు మీ అనుభవాలన్నీ. థ్యాంక్ యూ చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అసలు టైం తెలుస్తలేదు సార్. 6:30కి స్టార్ట్ అయినా కూడా అసలు Okay. బోర్ కొట్టలేదు. ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది సార్. అదే చాలా సూపర్. అంతా ఇందు మేడం కి దీపక్ గారేనా? సార్ ఈ ఆలోచన ఎవరికి దీపక్ గారు మాట్లాడుతున్నారా? లేదు సార్. Okay, ఈరోజు చెన్న బసవ గారు రావాలి కదా, సార్కి అక్కడ అవును. ఫుల్ రెయినీ ఉందంట. Okay, ఫుల్ గా okay. వర్షం వస్తోంది, నాకు సిగ్నల్స్ ప్రాబ్లం ఉందమ్మా, రేపు చేద్దాంలే కంటిన్యూ అని చెప్పారు. సో అందుకని నైస్ నైస్, బాగుంది, నైస్. నేను అలా 7 కల్లా స్టార్ట్ చేసి ఉంటాను. నా టైంకి నేను వచ్చేసాను. మీ టైం మీకు అయింది సార్, కరెక్ట్ గా 6:55 అయింది. అదే నైస్ స్వామిజీ. తులసిదళం చదివారా పత్రిక గారిది? చదివా పార్ట్ 1 పార్ట్ 2 నుండి చదివా. ఎస్ ఎస్. కానీ సో నీ ప్రస్తుతానికి రికార్డింగ్ అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అది చదివేసి అయిపోయింది. యా ఆఫ్ కోర్స్. ఇప్పుడైతే ఇంకా ఏంది ఇట్లా చెప్తున్నాను అంటే, ఇంత వైబ్రేషన్స్ ఇట్లా వస్తుంటాయి అనమాట. బా, ఇప్పుడు సత్యం విన్నప్పుడే మనకు ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది ఎప్పుడైనా. నాకు ఒకసారి అంటే సారు అంటే బాగా చెప్తారు. నాకు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ ఉండడం వల్ల ఇప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు సార్ స్పీచ్ లో. ఒకసారి వాళ్ళు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఏంటంటే అది పత్రి సారు పిసిఎస్ గారితో అనుకుంటా, చంద్ర సార్తో ఇంటర్వ్యూ అది మాట్లాడుతూ స్పిరిచువాలిటీలో ఎథిక్స్ వాల్యూస్ ఉండవు అని చెప్పారు. చూసారా మీరు ఎలా షాక్ అయ్యారో, నేను దాని మీద డబ్బులు ఈ రోజు మీ ద్వారా షాక్ అవుతున్నాను నేను. నేను ఎంత షాక్ అయ్యానంటే, ఇప్పుడు ప్రపంచం అంతా ఎథిక్స్ వాల్యూస్ మీద కదా నడుస్తుంది. స్పిరిచువాలిటీ అంటే లేదు, అదే చెప్తున్నా. స్పిరిచువాలిటీ మోర్ ఎథిక్స్ మోర్ వాల్యూస్ కదన్నది నా ఫీలింగ్. కానీ పత్రిక ఎంత బ్యూటిఫుల్, ఎథిక్స్ వాల్యూస్ ఉండవు అసలు స్పిరిచువాలిటీలో. స్పిరిచువల్ లాస్ ఉంటాయని చెప్పారు. ఓకే, స్పిరిచువల్ లాస్ ఉంటాయి, ఆధ్యాత్మిక సూత్రాలు ఉంటాయి, అవి పనిచేస్తాయి. విలువలు ఇవన్నీ ఏముంటావు, వాల్యూస్ ఎథిక్స్ ఉండవు అని చెప్పారు. మరి ఎట్లా అవి తెలుసుకోవాలంటే ఎట్లా మరి? ఇదేదో కొత్త ఉన్నాయి కదా స్వామీజీ, కార్యకారణ సంబంధము, కర్మ సిద్ధాంతము, లా ఆఫ్ పారాడాక్స్, అవునవును, అవునా కదా, లా ఆఫ్ గివింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, అవును, ధర్మో రక్షిత రక్షిత, సత్యమేవ జయతి, ఇవన్నీ సూత్రాలు ఇవన్నీ. ఓకే, మరి ఎథిక్స్ అంటే ఏంటి మరి? ఎథిక్స్ అంటే విలువలు, విలువలు. ఏమంటారు, నైతిక విలువలు ఏమంటారు అంటే ఇప్పుడు ఏమనుకుంటాం, మనం అందరితో మంచిగా ఉండాలి. అంటే అది భౌతిక ప్రపంచానికి సంబంధించినది కదా Okay, సార్, నైతిక విలువలు అదే అంటున్నా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, భౌతిక ప్రపంచంలో ఇలాంటి విలువలు ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుంటాం కదా మనం. అవునవునవును. అసలు విలువలే లేవని చెప్పాడు ఆయన ఆధ్యాత్మికతలో. ఆధ్యాత్మిక సూత్రం పనిచేస్తుంది అంటే, నువ్వు మంచిగా ఉండు అని చెప్పరు ఇక్కడ. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి వస్తుంది. ఓకే, రూల్స్ ఉండవు. కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది ఇక్కడ. నువ్వు మంచిగా ఉండాలి నాన్న, బుద్ధిగా ఉండాలి, ఇది చెప్పక్కర్లేదు. ఇది చెప్పడం కాదు, ఇది లేదు, తెలుసుకుంటారు వాళ్ళే. ఏం చేస్తారు, నీకు చేయాలనుందా చెయ్యి అంటారు. చేసినాక వాడికి రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని బట్టి వాడు నేర్చుకుంటాడు అట్లా. అందుకే ఇక్కడ ఏం చేస్తాం, పిరమిడ్ సొసైటీలో ఎవడైనా ఏదైనా చేస్తున్నాడంటే చెయ్యి అంటారు. ఎందుకు? అది ఎథికల్ కాదు, అది వాల్యూ కాదని చెప్పాం కదా. ఆడు చేస్తే ఆడికి తెలుస్తుంది, కాబట్టి చేయాలి. అంతే, కరెక్ట్. అవునా కదా, నీకు అర్థం? బాగుంది సార్ ఇది. పాప పుణ్యాలు కూడా లేవని చెప్పిండు సార్. పాపం ఈ మాట చెప్తే నాకు పంచ డైరెక్ట్లు ఎన్ని పడ్డాయో ఈ మాట చెప్తే. పాప పుణ్యాలు లేవు అని పత్రి సార్ ఏడన్నాడు, కర్మ ఇది ఒక రోజు అయితే చెప్పిండు. ఒక రోజు గుంటూరుకి వెళ్ళినప్పుడు చెప్పా అనమాట, ఇట్లా పాప పుణ్యాలు లేవు అని చెప్పా, ఏదో సబ్జెక్ట్ తోని చెప్తే. ఆ రోజు నాకు క్వశ్చన్ మీద క్వశ్చన్ అనమాట, డైజెస్ట్ చేసుకోలేకపోయాను. నన్ను ఇది చేసేసింది అనమాట. పత్రి సార్ అన్నాడు, నువ్వు పత్రి సార్కి అగేన్స్ట్ వెళ్తున్నావా అన్నట్టు మాట్లాడారనమాట. సరే ఇంకా నాకు తెలిసింది చెప్పేసి వచ్చేసి ఆ రోజు నేను. మీరు మాట్లాడుతుంటే అబ్బా నాలా ఇప్పుడు
ఇప్పుడు అనిపించింది ఏంది నాలాగా మాట్లాడుతున్నారేంది మీరు అనిపిస్తుంది. Yes, స్వామి. దేవుడా. అది తర్వాత పత్రి గారు ఇంకోసారి చెప్పారు, ఏది సరైనది ఏది సరికాంది అని ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పని నిన్ను సత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది, సత్యానికి దూరంగా తీసుకెళ్తుంది. ఓకే. అట్లా తెలుసుకోవచ్చు అని చెప్పిండు ఆయన. ఓహో. మరి మనకు అట్లా కూడా తెలియదు కదా. ఇప్పుడు నేను నా మనం ప్రాబ్లంలో ఉన్నాను కూడా ఒక్కొక్కసారి తెలియదు. ఎట్లా మరి సత్యం ప్రాబ్లం గురించి చెప్పలా, మనం సరిగ్గా వెళ్తున్నామా సరిగ్గా వెళ్ళట్లేదంటే మనం చెక్ చేసుకోవాల్సింది దేంతో, సరే మనం ఈ పని చేసినప్పుడు సత్యానికి దగ్గరికి వెళ్తున్నామా దూరం వెళ్తున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కానీ సత్యం అని ఎట్లా తెలుస్తుంది మనకు? ఎగ్జాక్ట్లీ దట్, అది మీ ఇంట్యూషన్ తెలుస్తుంది. ఓకే ఓకే. మీ ఇంట్యూషన్ తెలుస్తుంది, అరే నేను చేస్తుంటే దీనికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఇది చేయడం వల్ల నాకు ఒక అంటే ఆ సత్యం నాకు తెలుసు. మీకు తెలుస్తుంది స్వామీజీ. ఓకే. ఇన్ఫ్యూజన్ ద్వారా తెలుస్తుంది. 100% తెలుస్తుంది మీకు. ఓకే. మీకు తెలుసు కానీ పైన కనపడే కారణాల వల్ల మీరు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అవుతారు ట్రూత్ కూడా. కాంప్రమైజ్, ఇది కరెక్ట్ వర్డ్. ఇది జీవితం కాంప్రమైజ్ అయిపోయి మనం ఇన్స్టెంట్ విషయాలకే రెస్పాండ్ అవుతాం. సో అందుకే ఆయన చెప్పాడు ఏంటి, నువ్వు ఒక పని చేస్తుంటే సత్యానికి దగ్గరికి వెళ్తున్నావు దూరంగా వెళ్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమందిని వ్యతిరేకించాల్సి వచ్చింది. ఓకే. మామూలుగా చూస్తే వ్యతిరేకిస్తే నాకు నష్టం జరుగుతుంది, నాకు వచ్చే సహకారం కూడా రాదు. కానీ నేను ఎదిరిస్తే సత్యానికి దగ్గరగా వెళ్తాను, ఎదిరించకపోతే సత్యానికి దూరంగా పోతా. నాకు అది అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు గట్స్ కావాలి, నేను అది చేయాలంటే. నాకు తెలుసు నేను ఎదిరిస్తా, నాకు చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, నేను ఫాలో అవుతాను, అన్ని తెలుసు. కానీ అల్టిమేట్ గోల్ ఏంటి, సత్యం కావాలా, నీకు ఇన్స్టెంట్ గా వస్తున్న ఆ విషయాల ఎఫెక్ట్ కాకుండా ఉండాలా అన్నది చెక్ చేసుకుంటే, మీరు మీ జీవితం సంకనాకపోతున్నా సరే సత్యం ఇది చేస్తే సత్యానికి దగ్గరగా వెళ్తానంటే అవన్నీ పడైనా చేయాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సత్య హరిశ్చంద్రుడు. అర్థమైందా? సార్ చెప్పింది నేను చెప్పట్లే మళ్ళీ. సత్య హరిశ్చంద్రుడు సత్యం కోసం నిలబడ్డాడు, పోయింది సంసారం పోయింది, రాజ్యం పోయింది, కొడుకు పోయాడు, పెళ్ళం పోయింది, పరువు పోయింది, అన్ని పోయాయి, నిలబడ్డాడు అంతే. సో అది దానివల్ల ఏమైంది, సత్యానికి దగ్గరగానే పోయిండు ఆయన, దూరం పోలే. అర్థమైందా స్వామీజీ? నేను అదే దారిలో ఉన్నాను నేను. అందుకే అన్నది మీ కష్టాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయని. స్టార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లుగా కష్టాలు స్టార్ట్. కానీ అండి హ్యాపీయే మనకు. మనం తీసుకుంది దాంట్లో మనం ఉన్నామా లేదా అనేది సక్సెస్, అంతే అంతే తప్ప మన డెసిషన్ తీసుకుని సక్సెస్ అయినామా లేదా అని చూసుకోవాలి అంతే. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ కూడా ఏం లేదండి దీపక్ గారు, మనం అవునవును ఏం లేదు, చేసుకుంటూ పోవడమే. చేస్తాం మనం నేను సత్యంలో ఉన్నాను, అబద్ధం చెప్పిన అనుకోండి దూరం అయినట్టు, అంటే నేను అన్సక్సెస్ఫుల్, ఫెయిల్ అయినట్టు. ఇది నా యొక్క సక్సెస్. నేను చేసుకున్న డెసిషన్ లో నేను ఉన్నానా లేదా అంతే. ఇప్పుడు ఉపవాసం ఫెయిల్ అవుతున్నా ఒక 2-3 నెలలు పట్టింది నాకు ఒక రోజు ఉపవాసం రావడానికి. సో డెసిషన్ తీసుకున్నా నేను సక్సెస్ అయినా. అట్లా ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు, పడతా, దెబ్బలు పడతాయి, తిట్లు పడితే అన్ని రకాలుగా అయితే ఉంటాయి. అట్లా ఏదో ఒక రోజు నేను కరెక్ట్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తా, పర్ఫెక్ట్ గా సత్యంలో మాట్లాడడం. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ స్థితికి వచ్చేస్తాను నేను. అదే ఇంపార్టెంట్ నాకు. అవును, మీరు 2 సంవత్సరాలు ధ్యానం మానేసి అన్నారు కదా. నేను మరి 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అసలు ఆధ్యాత్మికత అంటేనే అబద్ధం అని తిరిగినా నేను. ఓకే. అసలు ఆధ్యాత్మికత అంటేనే అబద్ధం, ఆన్సెన్స్ అని తిరిగినా నేను 1 year. అంటే మీరు కావాలండి అంటే నా ఎక్స్పెరిమెంట్ లాగా వాట్ విల్ అంతే. చూసిన 1 year చూసాక నాకు అర్థమైంది అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థమైంది నాకు. ఓకే. సో అందుకే రీసెంట్ గా ఒక 6 నెలల నుంచి చెప్తున్నా అందరికి, అంటే ఎక్కడైనా క్లాస్ చెప్తున్నా అని చెప్తున్నా, ఇప్పుడే ఆధ్యాత్మికతలోకి ధ్యానంలోకి ఎంట్రన్స్ లో ఉన్నానని చెప్తున్నా ఈ మధ్య. ఏం రియలైజ్ అయ్యారు? నాకు అర్థమైంది ఆధ్యాత్మికత అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో అర్థమయ్యాక తెలిసింది నేను ఎంట్రన్స్ లో ఉన్నానని. ఎంట్రన్స్ లో ఇట్లా
ఇట్లా ఎంటర్ అయి ఉన్నా. మరి సో ప్రయాణం మొదలు చేయాలి. ఇప్పుడు ప్రయాణం మరి మీ ఉద్దేశంలో ప్రయాణం అయిపోయింది అనడానికి ఏమైనా ఉందా? ఇది లేదు, ఇంకా ప్రయాణం మొదలు పెట్టలేదు నేను. మొదలు పెట్టలేదు అట్లా. మొదలు పెట్టలేదు, ఇంకా ఎంట్రన్స్ లో ఉన్నాను నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ చేసిన 15 ఏళ్ల ప్రయత్నంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ అయి ఇప్పుడే వచ్చిన. ఎలిజిబుల్ మీరు దానికి? ఇప్పుడు ఎలిజిబిలిటీ సంపాదించిన యాక్చువల్లీ. ఓకే ఓకే. అది స్వామీజీ సంపాదించి ఎంట్రన్స్ లో ఇట్లా వెయిట్ చేస్తా ఉన్నా. సో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అంతే జీవితం, అంతే మనకు అది. సో నేను ఒక్కో అడుగు వేసే కొద్దీ నాకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. ఓకే, నేను ఎంట్రన్స్ లోకి వచ్చాక అర్థం, ఈ ఎంట్రన్స్ మొత్తం అంటే 15 సంవత్సరాలు ప్రయత్నిస్తుంటే అవ్వంది ఎందుకు ఇప్పుడు అయింది అంటే ఒకే ఒక క్వాలిటీ నన్ను ఇక్కడ దాకా ఎంట్రన్స్ దాకా తీసుకొచ్చింది అనే విషయం అర్థమైంది. అదేంటంటే హానెస్టీ. అంటే హానెస్టీ, ఎంత హానెస్టీ ఉండాలంటే మన ఆలోచనల పట్ల, మనకు అనిపిస్తున్న దాని పట్ల, మనకు వస్తున్న దాని పట్ల, మనం వింటున్న దాని పట్ల, మనం చేస్తున్న దాని పట్ల, నమ్ముతున్న దాని పట్ల, అన్నిటి పట్ల హానెస్టీ కావాలి. అన్నిటినీ చూడగలగాలి. సో ఈ హానెస్టీ అన్నది పరిపూర్ణంగా నేను జీవించినప్పుడు నా మొదటి అడుగు పడుతుందని నాకు అర్థమైంది. అది ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు హానెస్టీగా ఉన్నానని అనుకుంటున్నా. హానెస్టీగా ఉండడం మొదలు పెట్టాక అర్థమైంది. ఓకే, అనుకోవడం వేరు, కనబడడం నిజంగా వేరు. 100% నాకు ఇప్పుడే అర్థమవుతుంది, హానెస్టీ ఇట్లా పనిచేస్తుంది అని ఇప్పుడే అర్థమవుతుంది నాకు. చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అదే ఒక గజల్ ఉంటది, ఒక సినిమాలో గజల్ ఉంటది పాట. అందులో నోటి నడుగు చెబుతాయి మాటలెన్ని జారావో అని. నోరు నడుగు నువ్వు ఎన్ని మాటలు జారావో అర్థమవుతుంది అట్లా. సో మనం అది చేసినప్పుడే మనకు తెలుస్తుంది అదేందన్నది, మాట్లాడుతున్నప్పుడు తెలియదు. అవునా కదా? సో నేను ఇప్పుడు హానెస్టీగా ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో నేను ఎన్ని రోజులు హానెస్టీ అనుకున్నది హానెస్టీ కాదా అని. ఉషో కూడా అంటాడు కదా, మీరు మాట్లాడుతున్నారంటే తక్కువ అవేర్నెస్ తో ఉంటారు అని అంటాడు. అవేర్నెస్ ఉండదు అంటాడు. అది చాలా రోజులు ఆలోచించిన ఏంది ఈ ఒక్కొక్కసారి ఆ పదం పట్టుకుంటా అనమాట, దాని గురించి ఆలోచిస్తుంటే ఏం చెప్పింది ఇది అర్థం కాకపోతే. నిజమే, అంటే మీరు చెప్పేదానికి చాలా మ్యాచ్ అవుతుంది. అంటే మనం మాట్లాడేస్తే అవేర్నెస్ లో ఉండదు అంటాడు, మనం అవేర్నెస్ లో ఉండమంటాడు మాట్లాడుతున్నాం అంటే. పక్కన తెలుసుంటది కానీ మనకు తెలియదు అంటుంటాడు అనమాట మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. అట్లా మౌనంగా ఇంకో టార్గెట్ ఉంది, మౌనంగా ఉండాలనేది. అది ఎప్పుడైతుందేమో అని. అప్పుడు పత్రిసార్లు 1 year సార్ ఉన్నారు, పత్రిసార్ మౌనంగా. అంత సబ్జెక్టు ఉండి కూడా 1 year మౌనంగా ఉండగలిగారంటే బా ఎంత మనం ఎంత చేయాలి అనేది అనిపిస్తుంటది, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది. మిర్దాద్ మాస్టర్ మిర్దాద్ చెప్పినట్టు ఎఫర్ట్ లెస్ ఎఫెక్ట్ పెట్టాలి మనం. ఎఫెక్ట్ కూడా పెట్టకూడదు, ఎఫెక్ట్ లెస్ ఎఫెక్ట్ కావాలి. ఎఫెక్ట్ పెడితే మళ్ళీ మీరు అచీవ్ చేయలేరు. ఎఫెక్ట్ లెస్ ఎఫెక్ట్ అన్నది అర్థం అవడానికి 10 ఏళ్ళు పడుతుంది అని అడవుట్ నాకు. అంటే మన సహజమైన ఏదైతే ఉంటుందో దాన్నే ఫాలో అవుతూ ఉండాలి. అట్లా తెలీదు నాకు, ట్రై చేస్తున్నా నేను కూడా తెలుసుకోవడానికి. నాకు అర్థమైంది, ఆ మాట అర్థమైంది. అంటే ఎఫర్ట్ లెస్ ఉండద్దు అంటే ఎక్కువ టెన్షన్ పడద్దు దాని గురించి. ఎఫర్ట్ లెస్ ఎఫెక్ట్ కావాలని చెప్తాడు మీరు. ఎఫర్ట్ లెస్ ఎఫర్ట్. సో గట్టిగా ఏదో చెయ్యాలని కాకుండా చెయ్యాలి, అది చేస్తున్నాం అని ఎలా ఉండకూడదు, అలా చేయాలి. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా. నాకేమైనా ప్రోగ్రెస్ వస్తే మీకు చెప్తా. అంతే, మీరు ఎట్లా రికార్డింగ్స్ వస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటా కాబట్టి మీ ప్రోగ్రెస్ నాకు తెలుస్తుంటది. మొన్న ఒక 5 వీడియోలు రికార్డ్ చేసే, మొన్న కెమెరా అది పెట్టుకొని 5 వీడియోలు రికార్డ్ చేసాక 6వ వీడియో కనిపించింది నేను ఎందుకు చెప్పాలని ఆపేసాను. నేను రికార్డింగ్ ఎందుకు అని ఆపేశారా?
ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు మాట్లాడాలి అనిపించింది నాకు. అచ్చా అచ్చా, ఓకే. అదేలేండి. సో ఇమీడియట్ గా ఆపేసాను. అంటే నాట్ లైక్ దట్, అంటే నేను చెప్పాలని ఏదో ప్రయత్నించడం కూడా నాకు నచ్చలేదు. ఆహా. సో మేబీ అది అంటే ఎంజాయ్ చేయట్లేదేమో ఇక్కడ. ఎంజాయ్ కాదు, ఐ నో దట్ ఐ ఏం మాట్లాడుతున్నాను నాకు తెలుస్తుంది, నేను బాగా కూడా మాట్లాడుతున్నాను. బట్ ఎక్కడో నేను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అనిపించింది, నాకు ఆ ప్రయత్నం ఓకే. నచ్చలేదు. అదే, ఎస్. ఎవరికైనా ఎందుకు చెప్పాలి అన్నది నా క్వశ్చన్. ఎవరికైనా ఎందుకు ఓకే. చెప్పాలి? ప్రశ్న మనకి వచ్చిందంటే ఏం చెప్పాలని చెప్పద్దు ఇంకా. కాదు, మనకి చెప్పాలని నోటితోలు ఉందని మనం చెప్తున్నాం తప్పిస్తే అసలు Yes. ఎవరికైనా ఎందుకు చెప్పాలి, అది వినేవాడు ఎందుకు వింటున్నాడు? అంటే నేను ఒక దగ్గర చదివాను సార్, అంటే మీకు అనిపిస్తే చెప్పాలనిపిస్తుంది అంతే. రిజల్ట్స్ గురించి ఇప్పుడు ఇక్కడ కూడా సేతు కూడా ఒక దగ్గర అంటాడు అనమాట, నేను ఎవడు విన్నాడో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పుకుంటూ వెళ్తా అంటాడు అనమాట. సో అట్లా మన ఫ్లో, మనకు ఏం ఫీలింగ్ అయితే చెప్పుకుంటూ వెళ్ళాలి అనేది ఐ ఫీల్. అంటే ఎందుకు ఏమిటి అని కూడా క్వశ్చన్ కూడా ఓషో అయితే క్వశ్చన్ కూడా అంటాడు. జస్ట్ ఎంజాయ్ ద బీయింగ్, వాట్ యు ఫీల్ యు డూ అట్లా అంటాడు అనమాట. క్వశ్చన్ కూడా పడద్దు అంటాడు. అది అంటే ఈ మధ్యలో వింటున్నాను నేను, మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొస్తుంది అనమాట. జస్ట్ ఫ్లో అనమాట, అంటే మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకుంటూ వెళ్ళాలంతే. క్వశ్చన్ వచ్చిందంటే ఆపేసేయాలి అంతే. ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ క్వశ్చన్స్ మీరు ఆపేసి ఉంటారు, అదే కదా మీరు చెప్తుంది. ఇంకా నేను ఆపేసాను, అది ఆపేసాను అంతే. అది కరెక్ట్, అది కరెక్ట్ గా ఉన్నట్టే. మీరు చెప్తేనే కదండి సార్ అవతల వ్యక్తికి తెలుస్తుంది అంటారు. ఎందుకు తెలియాలి, మీకు ఎందుకు తెలియాలి? మీరు తెలుసుకునేటోళ్ళు ఎప్పుడైనా తెలుసుకుంటారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదనమాట. మళ్ళీ అంటారు కదా ప్రతిసారి మనకి ధ్యానం అంటూ చెప్పకపోతే మనకి ఇంతమందికి తెలిసిందేదా? మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అంతే. ఇప్పుడు మీకు ఫీలింగ్ ఉంది, ఇప్పుడు నేను 27 years లో నేను 22 years ఓన్లీ విల్ పవర్ మీదనే పెట్టాను అనమాట. అంటే నేను ఎవరికి ఏం చెప్పలేదు, ధ్యానం చెప్తుంటే వినకపోయే వాళ్ళు కాదు, ఓన్లీ విల్ పవర్ అని. మనం అనుకుంటే అవుతుందా. నవ్ ఐ స్టార్టెడ్ టాకింగ్, ఎందుకంటే నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ధ్యానం గురించి. సో సార్ చెప్పు అన్నానని చెప్పకుండా అంటే నేను చేసింది చెప్తున్నాను అనమాట. నాకు అప్పుడు చెప్పినా కూడా వినకపోయేవాళ్ళు కాదు, ఇప్పుడు చెప్పాలన్నప్పుడు డైరెక్ట్ నాకే వచ్చి అడుగుతున్నాను అనమాట, ధ్యానం అంటే ఏంటి అని అడిగే స్థితికి వచ్చినారు జనాలు, అడుగుతున్నారు అనమాట. సో చెప్పడం కరెక్టే, కానీ బలవంతం చేయొద్దు. ఇప్పుడు సార్ కూడా అదే అంటున్నారు, ఎఫర్ట్లెస్ అనేది అదే అనమాట. బలవంతంగా చేయొద్దు, మనం అట్లా న్యాచురల్ గా వెళ్ళిపోతుండాలి. న్యాచురల్ గా చేయడం అనేది ఎలా ఉంటాయి, స్పాంటేనియస్ గా ఉండడం అంటారు, సహజంగా అట్లా. అండి దీపక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ వీకెండ్ ని మాకు ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ సార్. నేను అనుకోలేదు ఇంత బాగా నేను వింటా అనుకోలేదు. అంటే ఇట్లా అంటే మీరు నేను ఇట్లా బాగా చెప్తాను కూడా అనుకోలేదు. ప్రతిసారి గురించి నేను ఏం చెప్తాను, నేను ఎక్కువ ఫిజికల్ గా ఎక్కువ లేను అట్లా అనుకుంటూ సరేలే మనకు గుర్తున్నవి చెప్దాంలే అనుకున్నా, కానీ గంటన్నర ప్రతిసారి గురించి చెప్పడం అనేది నాకే ఆశ్చర్యం. మొన్న అప్పుడు కూడా అంతే, ఆ రోజు కూడా నేను అన్నాను, మీకు గుర్తుందో లేదు, నేను ఏం చెప్తానో లేదో అని 5 నిమిషాలు చెప్తాను. అప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించింది, ఈ రోజు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అప్పటికి డెవలప్ అయ్యా. నాకు తెలిసి మనం చేసిన ఇంటర్వ్యూ తర్వాత మీరు PMC లో బాగా కార్యక్రమాలు చేసినట్టున్నారు కదా? 2-3 చేశా, కాకపోతే అంత గుర్తులేదు సార్. అంటే 2-3 అయ్యింది. ఈ మధ్యలో నేను అసలు వెళ్ళట్లేదు అనమాట. PMC అంటే ఇంట్రెస్ట్ పోయింది. ఏం వెళ్తాంలే, ఏం చెప్తాంలే, చెప్పేటోళ్ళు 100 మంది ఉన్నప్పుడు నేను ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎక్కడ లేదు అక్కడ వెళ్ళి చెప్పాలి అనిపిస్తుంది. PMCలో చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు, మనకి ఎందుకు మనం వెళ్ళి ఏం చెప్పాలనిపిస్తుంది నాకు. అందుకని నేనే ఏమంటారు, మన మనుషులను మనమే వెతుక్కోవాలని నేనే ట్రై చేస్తున్నాను ధ్యాన ప్రచారం. అయితే మీకు ఒక విషయం చెప్పాలి స్వామిజీ, మేము ధ్యాన విద్య అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ధ్యాన విద్య అంటే మెడిటేషన్ ని ప్రాపర్ గా సైంటిఫిక్ వేలో అందించాలి, అండ్ అది కూడా ఎట్లాంటి డీవియేషన్స్ లేకుండా. ఇప్పుడు PSSM లో ఉన్న ఒక ప్రాబ్లం, నేను ప్రాబ్లం అని అంటాను, ఏంటంటే నాలెడ్జ్ ని గుమ్మిరిచ్చేస్తాం. అవును. అంటే ఫస్ట్ క్లాస్ లో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ ఇచ్చేస్తాం, 10th క్లాస్ సబ్జెక్ట్ ఇచ్చేస్తాం, డిగ్రీ సబ్జెక్ట్ ఇచ్చేస్తాం, PhD సబ్జెక్ట్ కూడా ఇచ్చేస్తాం. సో దానివల్ల ఏమైపోయిందంటే పీపుల్ కి వాడు ఒక విషయం తెలుసుకోగానే నాకు అంతా తెలిసిపోయిందని ఫీలింగ్ లో ఉంటున్నాడు. నీకు ఇన్ఫర్మేషనే తెలుసు, దట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, అది నాలెడ్జ్ కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వినట్లే. సో మనం కొత్త వాళ్ళని తయారు చేయాలని ఉంది, తయారు చేయడం లేదు, చెప్పాలని ఉంది.
ఆ చెప్పడం కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో చెప్దాం. ఎస్. అందుకని ధ్యాన విద్య అని మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. దీపక్ గారు ఓకే. మీరు కూడా అందులో భాగమయ్యి మనం షూర్. దాని ద్వారా మీరు నేను ఇలా కొంతమంది మనం క్లాసెస్ తీసుకుందాం, దానికి Sure. డిస్కస్ చేద్దాం, ఏం మాట్లాడదాం, ఎట్లా మాట్లాడదాం ఏంటన్నది. ఓకేనా? నాకైతే ఎప్పుడు మూఢనమ్మకం మీద ఎక్కువ ఉంటుంది నా ఫోకస్ అన్నమాట. నేను చెప్తుంటే చాలా పడుతుంటాయి నాకు, ఇట్లా రాయిలు పడుతుంటాయి, కానీ అట్లా దెబ్బలు తినుకుంటూ మళ్ళీ చెప్తాను అనమాట అదే సబ్జెక్ట్. సార్ అందులో నేను కూడా ఉన్నాను సార్ మీకు తోడు, ఏం పర్వాలేదు నాకు. అంటే వేయడానికి రాయలేడానిక వేయించుకోవడానికి వేయిస్తున్నారు అనమాట, ఆల్రెడీ పడుతున్నాయి. నో ప్రాబ్లం. ఓకే. ఇట్లా నేను అబ్బా మళ్ళీ నాలాగా ఎప్పుడైనా మనం స్టాయిక్ ఫిలాసఫీ గురించి మీకు మనం డిస్కస్ చేద్దాం. షూర్ షూర్ సార్ షూర్. స్టాయిక్ ఫిలాసఫీ అని ఒకటి ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, అంటే దెబ్బలు పడుతున్నా సరే అలా నిలబడడం ఉంది చూసారా, అవును ఇట్స్ కాల్డ్ స్ట్రైకిజం అంటారు దాన్ని. విన్నారు ఎప్పుడైనా స్ట్రైకిజం? విన్నా, కానీ అట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఈ రోజు మీరు చెప్తుంటే ఇది కూడా ఒకటి ఉందా అని తెలుసుకుంటున్నా అట్లా. యా, సో రీసెర్చ్ చేయండి దాని మీద, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది ఫిలాసఫీ, Ah. స్ట్రైకిజం. Yes. మనం స్టాయిక్స్ అవ్వాలి అంటే వరల్డ్ లో మోర్ సక్సెస్ఫుల్ ఇంటెలిజెన్స్ అండ్ పీపుల్ అందరూ స్టాయిక్స్ అని ఒక సిద్ధాంతం ఉంది. మోర్ పవర్ఫుల్ పీపుల్ అందరూ స్టాయిక్స్ అని. ఓకే. ఇందులో ప్రతిసారి కూడా స్టాయికే. అవును కదా, ఓషో ఇస్ స్టాయిక్. స్టాయిక్ అదే కదా. అండ్ అది ఇప్పటికీ రెలవెంట్ గా ఉంటది, ఇప్పుడు కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇన్నేళ్ళు 40 years 50 years అయిపోయింది ఆయన. సో మనం కూడా స్టాయిక్స్ అవ్వాలి అంతే. అది మరి అదే దారిలో ఉన్నాం మనం. అంత సత్యం మాట్లాడాలి అనే డెసిషన్ తీసుకున్నామంటే మామూలు విషయం కాదు అది, సత్యంలో ఉండాలి అంటే. సార్ నిజం చెప్పనా, అందుకే నాకు ఎవరైనా క్లాస్ వచ్చి చెప్పు అని అంటే నాకు రాదని చెప్పేస్తాను, నాకు తెలియదు కూడా అని చెప్పేస్తా. ఎలా చెప్పాలి ఏంటి అసలు, ఏంటి క్లాస్ అంటే ఏంటో ఫస్ట్ నాకే తెలియదు, నేనేంది వచ్చి చెప్పేది క్లాస్ అనేది నా ఒపీనియన్, నా ఫీలింగ్ ఇది. అసలు ఏంటి క్లాస్ అంటే ఏంటి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి. సో మీకు ఆన్సర్ వచ్చినప్పుడే చెప్పాలి మీరు. అంతే కదండి సార్, నేను అప్పుడే చెప్పగలను వెళ్ళి. నేనేదో నా ఒపీనియన్ సార్ ఇది. నాకు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నువ్వు ఇది చెప్పు అని నా దగ్గరకు వచ్చి ఒక సబ్జెక్ట్ వచ్చి చెప్తే, నువ్వు ఇది చెప్పు, ఒక టాపిక్ ఇచ్చి ఇది చెప్పు అంటే, ఇది నాది కాదు కదా సబ్జెక్ట్, నాది కాదు కదా టాపిక్ అనిపిస్తుంది. సో నేను చెప్పలేను, నాకు రాదు. నాకు ఏది తెలుసో, నేను ప్రెసెంట్ ఏం చేస్తున్నానో లైఫ్ లో, ఏమి ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంటున్నానో అదే చెప్పగలను. నాకు అదే వచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, వచ్చి భగవద్గీత చెప్పు దీని గురించి అంటే నాకు రాదని చెప్తా. కరెక్టే కదా, ఎవరికి వస్తుంది. కొన్ని శ్లోకాలు చెప్తాం కానీ అంటే చదివి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను సార్, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను, బట్ అది వేరు కదా, అది టీచింగ్ అవుతుంది. ఈ జ్ఞానం అందివ్వడం కాదు, జ్ఞానం అందివ్వడం అవ్వదు. అందుకని పత్రిసారి అంటారు కదా, బుక్ భగవద్గీత చెప్పిన వాళ్ళందరికీ ధ్యానం తెలియదు అంటారు, ధ్యానం తెలిసిన వాళ్ళే చెప్పాలంటారు. ఎస్ సార్, ధ్యానం టైం అయిపోయింది మనకి ఇవాళ, చాలా 8:30 అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. అండ్ ఈ రోజు నిజంగా నేను కూడా అంతే ఓపెన్ గా చెప్తున్నాను, ద కంప్లీట్ మ్యాన్ కి ఫుల్ఫిల్ అయ్యింది ఆ మీనింగ్ అని అర్థమవుతుంది. నేను కూడా నాకు పిలిస్తే ఏం చెప్తామబ్బా ప్రతిసారి గురించి అనే ఫీలింగ్ ఉండే. 10 నిమిషాల కన్నా ఎక్కువ లేదు. మీరు అన్నారు కదా సార్, ఎక్కడైనా స్ట్రక్ అవుతే అడగండి అని అన్నారు కదా, క్వశ్చన్ అడగండి అని అన్నారు కదా. కానీ ఎక్కడ స్టక్ అయింది, వెళ్ళిపోతూనే ఉంది కదా సార్ గురించి. అదే సార్ అనుకుంటున్నాను. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవన్నీ. అంటే ఈ మీ గ్రూప్ ఏదో చాలా ఎనర్జెటిక్ ఉంది, అంటే ఇంట్లో నాకే హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ. అంటే ఫ్రీగా ఉన్నాం కదండి సార్, ఎక్కడ ఒకటి లోపల పెట్టుకొని ఒకటి ఇది అనేది ఏం లేదు, ఓపెన్ మైండెడ్ గా ఉన్నాము, హ్యాపీగా ఫ్రీగా, అందుకే బాగుంది. చాలా ఎనర్జెటిక్ ఉంది, లేకపోతే ఇంత నాకు హ్యాపీనెస్ ఇట్లా చెప్తుంటే హ్యాపీనెస్ రావడం అనేది చాలా అరుదుగా అవుతుంటది, అప్పుడప్పుడు అవుతుంటది. క్లాసులు అట్లా అంటే ఒక రెండు ఉంటది, ఒక రకమైందంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనమాట, ఇంకోటి ఏంటంటే చెప్తుంటే ఆనందం కలగడం ఇట్లా. ఎగ్జాక్ట్లీ. యా సార్, థ్యాంక్ యూ సో మచ్.